వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. మా నాయన, నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం వేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. గడిచిన వారంలో 3 దినాల ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా విజయవంతంగా జరిగించి చాలామంది ఆత్మలను రక్షణలోనికి నడిపించారు. అనేకుల్ని సేవ కొరకు తీర్మానం చేయించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యము విననై ఉండగా నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరు మా మధ్య ఉండి మీ సన్నిధి ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడుమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ, అదిగో నా ప్రభా, ఆటో ప్రమాదానికి గురైన బిడ్డలు కూడా ఎవరికి ఏ కీడు కలగకుండా క్షేమకరంగా వారు నీ మందిరావరణంలో మళ్ళా వారం సాక్ష్యం ఇచ్చేటట్టు కృపనివ్వు. ఆ బిడ్డలకు మంచి హెల్త్ నివ్వు నాయన. ఎలాంటి ప్రమాదం ఎవ్వరికి జరగకూడదు, ఎలాంటి కీడు జరగకూడదు. నా ప్రభా, మా శరీరములు నీ వశంలో ఉన్నవి కనుక నాయన, బలహీనపడిన శరీరములను తిరిగి బాగు చేయగల దేవుడవు, మృతులను సైతం తిరిగి లేపగలిగిన దేవుడవు కనుక నీ బిడ్డల్ని నీ కృపతో కాపాడి కృపాక్షేమం కలిగించి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విని మనతో మాట్లాడనై ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? మంచిది ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని సాక్షాత్తు యేసు ప్రభువే పిలుస్తున్న పిలుపును గురించి ఇప్పుడు మనం విన్నాం, చదువుకున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోదగ్గ పాఠాలు ఉన్నాయి దీనిలో నుండి. మనుషులు రకరకాలుగా ప్రయాస పడతా ఉన్నారు. ముఖ్యంగా ఆత్మని రక్షింపజేసుకోవడానికి, ఆత్మను నిత్య నరకం నుండి తప్పించుకొని నిత్య జీవం చేర్చుకోవడానికి మనుషులు చాలా రకాలుగా ప్రయాస పడుతున్నారు. అంతేకాదు, చనిపోయిన తర్వాత ఆత్మరక్షణ మాత్రమే కాదు, భూమి మీద జీవిస్తున్న ఈ జీవితంలో బ్రతికే ఈ 4 దినాలు శాంతి సంతోషాలతో సమాధానంతో బ్రతకాలని ప్రతి మనిషి ఆ సమాధానం కోసం, ప్రశాంతత కోసం బ్రతుకులోనూ మరణం తర్వాత కూడా విశ్రాంతి కొరకు మనుషులు పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు. భూమి మీద శాంతి సమాధానం కోసం కష్టపడుతున్న వాళ్ళకి అది దక్కట్లేదు. తర్వాత చనిపోయిన తర్వాత మోక్షం చేరడానికి దానికోసం పడే ప్రయాసలో కూడా ఫలము లేదు. ఈ రెండిటికి సమాధానం నా దగ్గర ఉందని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఎందుకు మీకు విశ్రాంతి లేదు, మీ ప్రాణాలకు నెమ్మది లేదంటే మీ మీద భారం ఉంది. ఏమిటా భారం అంటే పాప భారం. ఒక మనుషుడు చేసిన పాపం వల్ల వానికి ఆత్మ సంబంధంగాను శారీరకంగాను కూడా శ్రమ కలుగుతుంది, విశ్రాంతి కొరబడుతుంది. ఆత్మ సంబంధంగా విశ్రాంతి దొరకాలన్నా, శరీర సంబంధంగా విశ్రాంతి దొరకాలన్నా ముందు పైన భారం తొలగిపోవాలి. ఆయన అంటున్నాడు, భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే ఆ భారం తొలగిస్తాను అని. ఏ భారం చేత ఆత్మరక్షణ పొందలేకపోతున్నాడో, ఏ భారం చేత ప్రాణానికి విశ్రాంతి లేకుండా యాతన పడుతున్నాడో, ఆ పాప భారాన్ని యేసు మాత్రమే తొలగించగలడు. ఎందుకంటే ఇంకెవరికి దాన్ని తొలగించే అధికారం కానీ, అర్హత కానీ, యోగ్యత కానీ లేదు. ఎందుకంటే ఇంకా ఎవరు ఏమీ చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను అప్పగించుకున్నాడు.
ఆయన చిందిన రక్తము చేత మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ ఒక్కడే మన పాపాల కోసం బలై తిరిగి లేచాడు గనుక ఆ పాప భారాన్ని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తొలగించగలడు. మాకు తెలియనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మేము పడుతున్న నానా రకాల బాధలకి మా ఇంట్లో వాస్తు తేడానేమో అనుకున్నాం. మాకు జరిగిన చేతబడి ప్రయోగం మా మీద పారి మేము అగచాట్ల పాలు అవుతున్నామేమో అనుకున్నాం. అలాగే మాకు గ్రహస్థితి బాగలేదేమో, మాకు నక్షత్రాల స్థితి బాగలేదేమో, ప్రస్తుతం రాహుకాలం నడుస్తుందేమో, అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నామేమో అని గ్రహాలను గురించి ఆలోచన చేసుకున్నాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గ్రహస్థితి కాదు, మాంత్రికత్వం కాదు, లేకపోతే వాస్తు తేడా కాదు, కానీ వీటన్నిటికీ మించి అసలు పెద్ద తేడా పాపం. తరతరాల పాపం అండ్ మేము చేసిన పాపం, దాని ఫలితంగా కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా శాపాన్ని అనుభవించాం. పాపానికి వచ్చే ఫలం శాపమే, కాబట్టి ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి పోయినప్పుడు యేసు ప్రభుని నేను అడిగిన ప్రశ్న అదే, వాస్తు బాగలేదా, లేకపోతే చేతబడి పారిందా, లేకపోతే గ్రహస్థితి బాగలేదా, లేకపోతే ఏంటి మేము అనుభవిస్తున్న వేదనకి కారణం అంటే బైబిల్లోంచి సాక్ష్యం వచ్చింది పాపమని. ఆ పాపము మానవుణ్ణి శారీరకంగాను ఆత్మీయంగాను నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం చేసేటప్పుడు బాగుంటుంది, దాని ఫలితం చాలా భయంకరంగా వికృతంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని బంధకాల్లోంచి విడిపించడానికి ఇదిగో నేను నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచాను గనుక ఇదిగో ఇప్పుడు నేను నీ పాప భారం తొలగిస్తాను, నీవు వెతుకుతున్న శాంతి సమాధానం తప్పకుండా నీకు దొరుకుతాయని యేసు ప్రభు తన వాక్కు ద్వారా అందించినటువంటి వాస్తవ సత్యం నిజంగా మా జీవితంలో నెరవేరింది. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోకి వెళ్ళి ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడ్డామో అప్పుడు జీవితానికి ప్రశాంతత, నెమ్మది అనేవి ప్రారంభమైనాయి. వచ్చేసారా? పెద్ద ఆయన వేరే ఆయన వేరే ఊరి నుంచి వస్తున్నాడు. ఆయనకి కాలు అంత బాగా. దేవునికి స్తోత్రం. అందరూ క్షేమంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చారంట, మందిరానికి కూడా వచ్చారంట. దేవునికే మహిమ. మన వీడియోలో చూసిన పెద్ద ఆయన మాత్రం కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందంట. సెట్ అయితే అది కూడా దేవుడు కాపాడతాడు ఆయన్ని యేసునామంలో. ఏమండి, సినిమాకు పోతా దెబ్బలు తగల్లా, డ్రామాలకు పోతా దెబ్బలు తగల్లా, పెళ్లి పేటాకులు పోతా తగల్లా, యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు తగిలిన ఎన్ని యేసు కొరకైన గాయాలు. స్తోత్రం. ఆయన కూర్చోకుండా నిలబడ్డాడండి పాపం. అందువల్ల ఆయన ఒక్కడి కింద పడ్డాడు. అది కాదు. అంతకుముందు ఆ కొంచెం దానికి అవతల జరిగింది ఒక యాక్సిడెంటు. చాలామంది కన్ను మూశారు. అది వాళ్ళు పొద్దున్నే పొలం పనికి వెళ్తా ఆటోలోనే పాపం బిడ్డలు వెళ్తా కావూరు దగ్గరే, కావూరు యువతల లింగుంట దగ్గర అక్కడ కానీ దేవుడు తన బిడ్డల్ని సేవ చేశాడు. దేవునికి మహిమ. వీళ్ళందరూ క్షేమంగా వచ్చారంట. ఇప్పుడు మందిరంలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారో సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎట్లా ఉంటుందంటే నా వ్యవహారం అంత పిల్లల తల్లి వ్యవహారం లాగా ఉంటుంది. మీరు నమ్మండి, నమ్మకండి. పిల్లల తల్లికి ఎన్ని బాధలో, అది కూడా నలుగురు పిల్లల తల్లికి ఎంత టెన్షనో నాకు అంతే టెన్షన్ అనమాట. నాకు నలుగురు కాదు, ఇంతమంది పిల్లలు. మీరందరూ పెద్దోళ్ళలా కనపడరు నాకు. ముసలోళ్ళు కూడా చిన్న పిల్లల్లాగానే కనపడతారు. అందరూ వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరిన దాకా దేవా 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 అనుకుంటూ ఉంటా. ఎలాంటి దుర్వార్తలు రాకూడదు నాయన, బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ప్రభా, నీ సన్నిధిలో ఆనందపడ్డారు, ఆరాధించారు, మయంపరిచారు, సురక్షితంగా ఇల్లు చేరాలి అనుకుంటా ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉంటుంది మనసులో. రైట్. మళ్ళీ చెబుతున్నా, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ కొంపలేం మునిగిపోవు, ఆరిపోయేదేం లేదు. నిదానంగా రండి, నిదానంగా వెళ్ళండి. ఒకవేళ ప్రభు బల్ల ఆలస్యం అయింది అనే టెన్షన్ ఉంటే కూటం అయినా కూడా ఇస్తారు కదా, ప్రార్థన చేయించి
ఏదన్నా పొరపాటున లేట్ అయితే ఇబ్బంది లేదు. ఈ గొడవ అంతా ఎందుకు, కొంచెం పెందలాడి లేవండి, సిద్ధపడండి, ప్రశాంతంగా రండి. ఆదివారం ఒకరోజు చెప్పే మాట సీరియస్గా తీసుకోండి, నిర్లక్ష్యంగా ఉండకండి. మన వాళ్ళని అక్కడికి వెళ్ళి ఆ పెద్ద ఆయన కూడా పలకరించరమ్మా, ధైర్యం చెప్పి ప్రార్థన చేసిరమ్మా. రైట్, సరే. ఏంటి నాయన అంటే పాప భారమే ప్రధాన సమస్య అన్నాడు. ఎప్పుడైతే యేసు రక్తంలో ఆ పాప భారం అంతా కడుక్కొని పరిశుద్ధపరచబడ్డామో, పాపము దాని తీవ్రత ఎప్పుడైతే మా జీవితాల్లోంచి తొలగిపోయిందో, అప్పుడు నిజంగా విశ్రాంతి, ప్రశాంతత అంటే ఏంటో అనుభవించాం. దాదాపు అది అనుభవించడం మొదలుపెట్టి 22 సంవత్సరాలు, అక్షరాల 22 సంవత్సరాలుగా యేసయ్య సురక్షితమైన రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా మీలో ఎవరైనా క్రొత్తగా వస్తే నేను చెబుతున్నా, మంచి పని చేసావు యేసయ్య దగ్గరికి వచ్చి. ఇంకా సత్యన వదిలిపెట్టవాక యేసయ్యని, బాగుపడతావు, మనశ్శాంతి పొందుతావు, నిత్య జీవాన్ని కూడా పొందుతావు. వదిలిపెట్టిపోయావంటే నీ దరిద్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు. పచ్చిగా చెబుతున్నా, యేసయ్య దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఆయన వదిలిపెట్టిపోయావంటే ఇక నీ దరిద్రాన్ని ఇక ఈ లోకంలో ప్రపంచంలోనే ఎవడు బాగు చేయలేడు. కాబట్టి పొరపాటును కూడా యేసయ్యని వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గతంలో పిచ్చి పూజలు చేశా. మళ్ళీ సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదివి మరీ పూజలు, ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేచి రావటం కాదు. చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు. అన్ని చేసి అన్ని చరిత్రలు చదివి వాళ్ళు కూడా నాలాంటి సామాన్య మానవులేనని ఎరిగి, నాలో ఉన్న పాప చరిత్ర అంతా వాళ్ళలో కూడా ఉందని గుర్తించి, నాలో పనిచేసిన అరిషడ్ వర్గాలన్నీ వాళ్ళలో కూడా పనిచేస్తాయని గ్రహించి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములకు నేను బానిసనైనట్టు వాళ్ళు బానిసలేనని గుర్తెరిగి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని, నేను పాపినే, నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు? ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి దిక్కెవరంటే యేసు కనపడ్డాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నా, యేసుని విశ్వసించాను, యేసు దగ్గర నేర్చుకున్నాను, యేసుని గురించి లోకానికి ప్రకటిస్తున్నా. నేను పుట్టుక నుంచి యేసు ప్రభుని ఎరిగినోడిని కాదు కాబట్టి నన్ను నమ్మొచ్చు. నేను మధ్యలో మారినోడిని కాబట్టి నన్ను నమ్మొచ్చు. నన్ను బట్టి క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా యేసయ్యలో స్థిరపడవచ్చు. యేసుకు మించిన దేవుడు లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడైన దేవుడు, యేసే ప్రేమగల దేవుడు, యేసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు. యేసు అందరికీ కన్న తండ్రి. యేసుకు బావలు లేరు, బామర్దులు లేరు. దేవునికి స్తోత్రం. భార్య ఉంటే కదా బావలు బామర్దులు ఉండటానికి. బావ ఎప్పుడు వచ్చిందని పద్యాలు పాడటానికి లేరు. యేసు పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన యందు ఏ పాపమూ లేదు. పాపులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసయ్య. యేసులాంటి దేవుడు లేడు, యేసులాంటి నీతిమంతుడు లేడు, యేసులాంటి పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే నేను అన్ని చూసి చేసి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు. ఎంత చెప్పినా మళ్ళీ మూర్ఖంగా మీ ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నాకు సంబంధం లేదు. నువ్వు సాక్ష్యం చెప్పావా లేదా అని అడుగుతాడు లెక్కాడ. చెప్పానో లేదో చూస్తున్నాడుగా, కాబట్టి ఇక నేను ఉత్తరవాదిని కాదు. ఇక మీ కర్మ మీదే. నేను చెప్పినా వినకపోతే, లేదన్నా భలే పని ఇంక వదిలేదు లేదంటావా, ధన్యుడివి, ధన్యురాలివి. ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇక వినండి. అక్కడ అంటాడు, నా యొద్దకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏమండి, యేసు ప్రభు దగ్గరికి రావటం, యేసు ప్రభు రక్తంలో కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొందటం,
యేసు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడటం మొదటి భాగం. 2 భాగాల్లో మొదటి భాగం యేసు ప్రభు దగ్గరికి రావటం, ఆయన్ని విశ్వసించటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, సంఘంలో చేర్చబడటం మొదటి భాగం. ఇక 2వ భాగం ఏంటంటే నేర్చుకోవటం. గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడిని ఏమంటారు? అంటున్నారు. ఏందో ఆహా శిష్యుడా. గురువు దగ్గర నేర్చుకునేవాడిని ఏమంటారంటే అని వినపడింది నాకు. శిష్యుడు, రైట్. ఏమన్నాడు ఇక్కడ యేసు ప్రభు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అంటే యేసు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు గై కొనవలెనని మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వాళ్ళకి నేర్పించండి అన్నాడు. చాలామంది విశ్వాసులు మొదటి భాగంలో ఆగిపోతారు. మొదటి భాగం అంటే యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మటం, ఒప్పుకోవటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, సంఘములో చేర్చబడటం. ఇక రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం, అంతే. అక్కడే ఆగిపోతారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, అలా మీరు అంతవరకు వస్తే సగం మంచే జరిగినట్టు, మీకు సగం మంచే జరిగిద్ది అంతవరకు వస్తే. కానీ సంపూర్ణ మంచి మీకు జరగాలి అంటే ఆయన యొద్ద నేర్చుకొని ఆయనకు శిష్యులుగా మారాలి అనేది ఒక ప్రాముఖ్యమైన విషయమై ఉంది. యేసు ప్రభు మనల్ని ఒట్టి విశ్వాసులుగా చూడాలి అనుకోవట్లేదు. యేసు ప్రభు మనల్ని తనకు శిష్యులుగా చూడాలని ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒట్టి విశ్వాసులుగా మీరు ఉంటే దేవునికి సగమే సంతోషం. ఒట్టి విశ్వాసులుగా జస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్న వారుగా మీరు ఉంటే సగమే సంతోషం దేవుడికి. కానీ యేసు ప్రభు శిష్యులుగా మీరు మారి ఆయనను నేర్చుకున్నట్టయితే, ఆయన యొద్ద ఏమి నేర్చుకోవాలి? ఆయననే నేర్చుకోవాలి. ఆయన యొద్ద ఉన్నదంతా నేర్చుకొనడానికి మనం ఆసక్తి చూపితే దేవుడు సంపూర్ణంగా సంతోషపడతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నా మట్టుకు నేను దేవునిలో గుర్తించాను ఇది. లేకపోతే మీలాగా ఇప్పటికి కూడా అలానే ఉండిపోయేవాడిని. జస్ట్ చర్చికి రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం అన్నట్టు. కానీ నేను అలా ఆగదలుచుకోలేదు. ఈయన ఏమన్నాడంటే, నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలిగిద్ది అన్నాడు. మళ్ళీ కింద ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చి నా కాడి నీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. అలాగే ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 రకాల విశ్రాంతి చెప్పాడు. పైన ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. దేవునికి మహిమ. ఏమన్నాడు? నేను మీకు, ఓకేనా, రైట్. మళ్ళీ కింద వచ్చి అంటాడు, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు. ఇప్పుడు మనకి విశ్రాంతి దేనికి కావాలి? ఆత్మక, ప్రాణానిక, రెంటికి కావాలి. ఈ శరీరంలో ఉన్నాం గనక ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుంది అనుకో, ఏది బాధపడిద్ది? శరీరం బాధపడిద్దా? ఆత్మ బాధపడిద్దా? ఇదిగో ఆకలి అవుతుంటే ఆత్మ బాధపడిద్దా? సరిగా ఆలోచించి చెప్పండి. నేను ఎవరి గురించి అడగట్లా, మీ గురించి అడుగుతున్నా. ఒక రోజంతా అన్నం తినలేదు, ఒక రోజంతా అన్నం తినలేదు, నీ ఆత్మ బాధపడిద్దా? నీ శరీరం బాధపడిద్దా? బాధపడిద్దా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఆత్మ బాధపడిద్దా? శరీరం బాధపడిద్దా? మళ్ళీ ఎవరు ఆత్మ అంటున్నారు? ఆత్మ కాదు, శరీరం కాదు, ప్రాణం బాధపడిద్ది. అర్థమైందా? ఏది బాధపడేది? ప్రాణం.
ఫుడ్ దొరికిందనుకో, తిన్నాం, అబ్బా నా ప్రాణం తెప్పరిల్లిందమ్మా, అందుకే నా శరీరం తెప్పరిల్లిందమ్మా అంటారా? ఆకలి సొదబుడుతున్న వాడికి అంత అన్నం దొరికితే అది తిన్న తర్వాత ఏమంటాడండి? మన బ్లడ్లో ఏముంటుంది? రక్తంలో ఏముంటుందండి? రక్తం పోతే ఏమైనట్టు? రక్తం ఉంటే ఉంటుంది. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. మనం తీసుకునే ఆహారము గ్లూకోజ్గా మారి బ్లడ్లో కలిసిద్ది. అప్పుడు ప్రాణానికి శక్తి కలిగిద్ది. అర్థమైందా? ప్రాణానికి శక్తి కలిగినప్పుడు శరీరం మొత్తం యాక్టివ్ అయింది. వింటున్నారా? ఒకడు తింటున్నాడు పోతున్నాడు అనుకో, వాడికి ఏమవుతుంది? ఆ బ్లడ్లో గ్లూకోజ్ చేరట్లేదు కాబట్టి ఇక్కడ అతను ఏమైపోతాడు? నీరసం అయిపోతాడు. శరీరం ఉంటుంది కానీ బ్లడ్లో శక్తి లేకపోతే నీరసం అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు? బెడ్ మీద పడేసి సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు, డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కిస్తారు. అప్పుడు కానీ తేరుకోడు. అప్పుడు దాకా ఎవరికి వెళ్ళి చూడ అడ్డం పడి ఉంటాడు. ఎప్పుడైతే ఈ సెలైన్ బాటిల్ పెట్టారో, ఎవరు ఏమైంది నాకు అంటాడు. కాబట్టి ఇప్పుడు బాధపడేది ఏది? ప్రాణమే. అందుకే ధనవంతుడు, ఆస్తి సమకూర్చుకున్న ధనవంతుడు ఏమన్నాడు? అనేక సంవత్సరములకు సరిపోయినంత ఆస్తి నీ కొరకు కూర్చబడింది, ధాన్యం కూర్చబడింది. నా శరీరమా తిను తాగల్లా, నా ప్రాణమా తినుము త్రాగుము. ఆ ప్రాణానికి సౌకర్యం చేయటమే ఈ శరీరం పని. ఆ ప్రాణాన్ని సంతోషపెట్టడమే ఈ శరీరం పని. అర్థమైందా? రైట్. ఇక్కడ రెండిటికి విశ్రాంతి చెప్తున్నాడు యేసయ్య. ఒకటి ఆత్మకు విశ్రాంతి చెప్తున్నాడు. నేను వచ్చి మీ భారాన్ని తొలగిస్తాను, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. పాప భారం తొలగించినప్పుడు మనిషి ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాప భారం తొలగించుకున్న వాడి ఆత్మ విశ్రాంతిలోకి ప్రవేశిస్తుంది. నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవములోనికి డిసైడ్ చేయబడుతుంది. జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటుంది. ఇక నరక భయం లేదు. అప్పుడు ఆత్మకి విశ్రాంతి. అమ్మయ్య, నరకం గోతి తప్పించుకున్నాను బాబోయ్, స్తోత్రం అని ఇక ఆత్మకి విశ్రాంతి. మరి ఆత్మకు ఒక్కదానికి విశ్రాంతి వస్తే మరి శరీరము ప్రాణము? ఇప్పుడు ప్రాణాలకు కూడా విశ్రాంతి కావాలి. ప్రాణాలకి విశ్రాంతి కావాలంటే ఆయన అంటున్నాడు, నా యొద్ద నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు కూడా విశ్రాంతి దొరికిద్ది అన్నాడు. యేసు ప్రభు ఓన్లీ ఆత్మకు మాత్రమే విశ్రాంతినిచ్చే దేవుడు కాదు, ఆయన మన ప్రాణానికి కూడా విశ్రాంతిని ఇస్తున్నట్టు ఇక్కడ రాయబడి ఉంది. దేనికి? ప్రాణానికి. అందుకే సన్నుతించేటప్పుడు ప్రాణాత్మ దేహములతో సన్నుతించాలి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. దేవునికి మహిమ. ఆయన సన్నుతించేటప్పుడు కూడా ప్రాణాత్మ దేహములతో సన్నుతించాలి. యేసు ప్రభు ఓన్లీ ఆత్మకు విశ్రాంతినిచ్చే దేవుడు కాదు, శరీరానికి ప్రాణానికి కూడా. ప్రాణ విశ్రాంతి పొందితే శరీరం నెమ్మదిగా ఉంటుంది. ప్రాణం కలత చెందిందంటే శరీరం అల్లాడిపోయింది. అర్థమైందా? రైట్. మానవుడు ప్రాణ, ఆత్మ, దేహము 3 భాగాల కలయిక. ఇప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే ఏం చేయాలి?
అంటే నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ఏమి చదువు ఉంది? కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? సకల జనములను నాకు శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే నా యొద్ద నేర్చుకోవాలి, వాళ్ళు నన్నే నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏం చదువు ఉంది నేర్చుకోవడానికి అంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చదువంతా యేసు దగ్గరే ఉంది. యేసయ్య ఒక మంచి సబ్జెక్ట్ అనుకోండి, యేసయ్యకు మించిన సబ్జెక్టు లేదు, యేసయ్యకు మించిన గురువు లేడు, యేసయ్యకు మించిన చదువు లేదు. నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో యేసును గూర్చి బాగా చదవండి. ఈ లోకంలో మహాజ్ఞానులు అన్న వాళ్ళకి మించిన జ్ఞానులు అవుతారు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు శుభవార్త. ఏమి లేదు, 4 సువార్తలలో ఉన్న యేసుని బాగా చదవండి. యేసును చదవండి. యేసు చేసిన కార్యాలు ఓకే, యేసును కూడా చదవండి. యేసు చేసిన కార్యాలు చదవటం వేరు, యేసునే చదవటం వేరు. నేను గుర్తించాను అది. అసలు నిన్ను మించిన సబ్జెక్ట్ ఏముంది ప్రభువా? మా బ్రతుకాలానికి సరిపోయిన చదువు నువ్వే యేసయ్యా. నీలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కోణంలో నుంచి చూసి నేర్చుకోవటమే మా జీవిత లక్ష్యం. నీ పోలికగా మారితే అదే మా తుది గమ్యం. అర్థమై కొడుతున్నారా? నేను చెయ్యి పైకెత్తానని కొడుతున్నారా? అర్థమయ్యాయి కదా? చాలా వందనాలు. ఏంది మన గమ్యం? యేసును నేర్చుకొని యేసు వలే ఒట్టి పాట పాడటం కాదు, యేసులాగే ఉండాలని లాగి పాడతారు ఈ పాట. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఎట్లా ఉండాలి చెప్పండి, మీరు పాడండి. పాడండి, మీకు మూమెంట్ ఇప్పుడు చేతులు ఊపుతున్నాను నేను. యేసు టోటల్గా నీ కోరిక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి టోటల్ అన్ని విషయాల్లో యేసులాగా సరిపోయిద్దా? మరిగా ఇంకేమన్నా మారాలా? యేసుకు మించేమన్నా మారతావా? లేదు, యేసులాగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మన గమ్యం, ఇది మనం తుదకు చేరాల్సినటువంటి గమ్యం, అదే మన లక్ష్యం. ఆయన అంటాడు, రండి నేను నేర్పుతా, నా యుద్ధకు రండి, నా మాట వినండి, మీరు ఎలా తయారు కావాలో నేను చేస్తా. నీ ఆత్మకు రక్షణ ఉంది, విశ్రాంతి ఉంది, నీ ప్రాణానికి కూడా విశ్రాంతి ఉంది. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించొద్దు, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించొద్దు, నీ ప్రాణం సంగతి నేను చూస్తా. దేవునికి స్తోత్రం. నీ ప్రాణానికి కావలసిన ఆహారము, నీ దేహానికి కావలసిన వస్త్రము, నీకు కావలసిన సమస్తము నేను చూసుకుంటా. దానికోసం నువ్వేదో నన్ను కాకాబట్టాల్సిన అవసరంలా. ఏంది? ఆహారం కోసం, వస్త్రం కోసం, సమస్యలు పోవటం కోసం, అప్పులు తీరడం కోసం, ఇతర సమస్యలు, వాటి కోసం నువ్వేదో నన్ను కాకాబట్టాల్సిన అవసరంలా. అవి లోకంలో ఉన్న అన్యజనులకి, నన్ను ఎరగని వాళ్ళకు కూడా నేను ఇస్తున్నా. నన్ను ఎరిగిన నీకు మరి నిశ్చయంగా ఇస్తా. ఆ విషయంలో నీకు డౌట్ అక్కర్లా. నిన్నంటూ భూమి మీద పుట్టించాను కాబట్టి
నీ ప్రాణం పోయేలోపు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీకు కావాల్సిన అన్నము, వస్త్రము, నివాసము, ఇతరత్ర అన్నీ నేను చూసుకుంటా. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. అది నువ్వు నాకు మొక్కినా చూడాలి, నేను మొక్కకపోయినా చూడాలి. ఎందుకంటే నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాను కాబట్టి నీకు ఇచ్చిన టైం ముగిసేదాకా నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. ఇది ఎలాంటిదంటే, వాడు ఆంతున తాగి తిరుగుతుంటే ఆ దరిద్రుడికి కూడెట్ట పెడుతున్నావు పనికి మాలిందానా నువ్వు అని అంటే ఏం చేద్దాం? కన్న నేరానికి. వాడు అంత దరిద్రంగా తిరుగుతూ ఉంటే వాడిని ఆంతును కూర్చోబెట్టి మేపుతున్నావు. ఏమయ్యా నీకేం బుద్ధి లేదంటే ఏం చేయమంటావురా? కన్న నేరానికి కన్నానుగా. ఆ కన్న నేరానికి మరి వాడు గాలోడో, జూలోడో, తాగుబోతోడో, ఎట్లాంటోడో, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాడంటూ మరి నేను కన్నానుగా, కన్న పాపానికి మరి పెట్టాలిగా అన్నట్టు. దేవుణ్ణి ఒప్పుకున్నోడిని దేవుడు బతికిస్తాడు, దేవుణ్ణి ఒప్పుకోనోడికి కూడా దేవుడు అన్నం పెడతాడు. దేవుణ్ణి ఒప్పుకోనోడికి అన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి ఒప్పుకున్న నీకు మరి నిశ్చయంగా అన్నం పెడతాడు, వస్త్రం ఇస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను బయటేస్తాడు. నీకు ఏవేవి దక్కాలని డిసైడ్ చేశాడు అవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాడు. నీకు ఏవేవి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడో అవన్నీ నీకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని తిప్పలు పడినా సరే అవన్నీ నీకు చేరాల్సిన సమయంలో చేరాల్సిన విధంగా అవన్నీ నీకు ఖచ్చితంగా చేరుస్తాడు. నమ్మితే దేవుని మహిమపరచుకో. అయితే జీవిత పరమావధి అది కాదు. జీవితానికి ఉన్న గురి, గమ్యం, లక్ష్యం అది కాదు. అది కాదు. అదేనా? కొంతమంది అన్ని జనులకు పోయి మీరు అడగండి, జంతువు బతుకి వాళ్ళ బతుకి తేడా లేనట్టుంది కొంతమంది మాటల్లో. జంతువు కూడా తెలియదు ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు తింటుందో తెలియదు, ఎందుకు తిరుగుతుందో తెలియదు, ఎందుకు చేస్తుందో దానికి తెలియదు. అలాగే లోకంలో జనాలకు కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఎందుకు పుట్టావురా అంటే నేను ఆ అమ్మాయి కోసం పుట్టాను అంటాడు వాడు. కొంతమంది ఎందుకు పుట్టావమ్మంటే నేను ఆ అబ్బాయి కోసం పుట్టాను అంటది. సరే ఇంతసేటు కలవరిచ్చారు కానీ పెళ్లి చేసుకుని ఏమైనా సుఖంగా ఉందారంటే రోజు దన్నుకు సత్తున్నారు. సంవత్సరం తిరిగేటప్పటికి ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఎన్ని చరిత్రలో. కొంతమందిని ఎందుకు పుట్టావరా? తిండి కోసం పుట్టాను. అరే బతుకంతా తింటమేనా? మరి అంతే. కొంతమంది జీవితంలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఏంటో తెలుసా? నేను సత్యలోపు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టి సావాలా. సత్తావుగా మళ్ళీ ఎందుకు 2 స్టేర్లు బిల్డింగ్ అంటే నన్ను ఒకడో ఈ మాట అన్నాడు, కనీసం ఉండే దానికి కొంప గది లేదు నీకు అన్నాడు. వాడు అన్న మాటకైనా సరే 2 స్టేర్లు వేసి సావాలా నేను. నీ గురి, గమ్యం ఏం ఏర్పరచుకున్నావురయ్యా. ఎందుకంటే ఇక వాడు ఏ పని చేసినా డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు. ఇదే గురి. అట్లా ఒక్కొక్కళ్ళు కొంతమంది ఆస్తుల సంపాదన కొరకు, కొంతమంది భోగాలు అనుభవించడం కోసం, కొంతమంది కన్నవాళ్ళని రెక్కలు తేవటం కోసం. అబ్బాయి ఏంటి నీ జీవితం, ఎందుకు బతుకుతున్నావు అంటే ఒక్కొక్కళ్ళు ఇలాంటి గురి గమ్యాలే చెబుతారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరెందుకు బతుకుతున్నారు? మీరెందుకు బతుకుతున్నారు? అసలు మీకేమర్థమైంది? మీరెందుకు బతుకుతున్నారు చెప్పండి. పోనీ నన్ను అడగండి, శాలేం రాజా ఎందుకు బతుకుతున్నావు అని అడగండి నన్ను. స్తోత్రం. ఎందుకు బతుకుతున్నావు రాను అని అడగండి. అడిగారా? అడిగినట్టే అడిగారు. ఇప్పుడు నేను చెబుతా, నేను ఎందుకు బతుకుతున్నానంటే సంపాదిద్దామని, మేడలు కడదామని, మిద్దెలు కడదామని, లేకపోతే నా పిల్లలకి ఏదో దిగేద్దామని కాదు. ఒకప్పుడు నాకు తెలియని దినాల్లో లోకంలో బతికినప్పుడు అవే జీవితం అనుకున్నా. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నేర్చుకుంటున్న తర్వాత నా గురి, గమ్యం మారిపోయినాయి. ఎందుకు బతుకుతున్నావు నువ్వంటే, నన్ను ఈ లోకంలోనికి, భూమి మీదకి పంపించిన నా దేవుడు ఏ చిత్తమైతే నా నుండి జరగాలని కోరుకున్నాడో అది నెరవేర్చడానికి బతుకుతున్నా. అర్థమైందా? ఇప్పుడు నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు ఎందుకు బతుకుతున్నావు? ఖచ్చితంగా నీది ఇలాంటి ఆన్సరే అయి ఉండాలి. ఏమి ఆశించి నన్ను ఈ భూమి మీదికి దేవుడు పంపించాడో ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను బతుకుతున్నా అని నువ్వు అనగలవా? అనాలి. అదే లైఫ్లో ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం కోసం బతుకుతున్నా అనొద్దు. ఉద్యోగం భూమి మీద 4 రోజులు బతికేదానికి ఉపయోగపడిద్ది. అదే జీవితమా? అది కూడా సర్వీస్ అయిపోగానే దండేసి సేలవు గపిగబో అంటారు.
30 ఏళ్ళు చదువు చదివితే 30 ఏళ్ళు ఉద్యోగం అయిపోయా. 60 రాగానే దండేసి శాలువ కప్పి ఇక పోయా అని పంపిస్తారు. నేను పొడుస్తానన్నా ఇంక పొడిచింది చాలే పో అంట. స్తోత్రం, హల్లెలూయా. తప్పించి ఏం ఉండదాడా? మరి ఎందుకు మానవ జీవితం, ఎందుకు భూమి మీద? ఫైనల్గా నేను చెప్తా, ఎందుకు బతుకుతున్నావు అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బతుకుతున్నా. ఎందుకు బతుకుతున్నావు? రక్షణలోనికి వచ్చిన వాళ్ళని యేసు పోలికగా మార్పు చెందించడానికి బతుకుతున్నా. ఫస్ట్ది ఏం చెప్పాను? ఎందుకు బతుకుతున్నావు అంటే నేను ఎందుకు బతుకుతున్నానో పాయింట్ నెంబర్ 1, ఏమి ఆశించి నన్ను దేవుడు భూమి మీద పుట్టించాడో. ఏడే ఉంది మా తల్లి, 7గురిని కన్నది, వద్దనుకుంది నన్ను. చూడు ఎట్ట చూస్తుందో. ఏంది ఆ ఫ్యాన్ పక్కన ఉందిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెబితే నాకు తెలిసింది, లేదా నాకు ఎట్ట తెలిసింది? నేను పుట్టేటప్పుడు నాకేం తెలుసు అయింది. 7గురిని కన్నది అప్పటికే. ఇంకా నేను నా వల్ల కాదని పోయి రిక్షా బండి ఎక్కిందంట, ఆపరేషన్ చేయించుకుంటానని. మరి మా తాతో మా నాయనమ్మ ఎవరు ఆపారో మొత్తానికి ఆపారు ఆమెని. ఇంకొకటి పుట్టిందా కాగమ్మ అని. అప్పుడు మనం దిగాం. కావాలనుకుంటే పుట్టినోడు కాదు, వద్దనుకున్న తర్వాత పుట్టినోడిని. నా తల్లి నా తండ్రి ఇద్దరు వద్దనుకున్నారు, కానీ నేను అనేవాడిని ఒకడిని ఉనికిలోకి రావాలని ఆ పైన ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా, ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను, ఏం వాళ్ళకేం పిల్లలు లేక పుట్టించావా? 7గురు నీదేట. ఇప్పుడు ఇద్దరిని ఏదాలంటేనే గందరగోళం అయిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరికి కూడి పెట్టాలంటేనే 7గురిని ఏం పోషిస్తారు వాళ్ళు? వాళ్ళకేం లాగిచ్చావా నన్ను? కాదు కదా. వాళ్ళు వద్దనుకున్నారు. మొత్తానికి నేను అనేవాడిని ఒకడు ఉండాలని నువ్వు అనుకున్నావయ్యా. ఎందుకయ్యా? ఏం పనికొస్తాను నేను? ఏం పనికొస్తానయ్యా? ఇంత పని కట్టుకొని పుట్టించావేంది నన్ను? చాలాసార్లు ఏడ్చుకున్న దేవుని ముందు కూర్చొని. ఏం సాధించాలన్నయ్యా? దేనికి పనికొస్తానని? స్థిరం లేనివాడిని, చెంచల మనసు కలిగినవాడిని, అస్థిరుణ్ణి, నాణ్యత లేనివాడిని, నమ్మకత్వం లేనివాడిని, నిజాయితీ లేనివాడిని. ఎందుకు పనికొస్తానని ఆయన అంటాడు. నేను చెంచలుణ్ణి ప్రభు అంటే ఆయన అంటాడు, చెంచల మనస్కులు జ్ఞానమును గ్రహింతురు అంటాడు. అంటే నీకెందుకు చెంచలుడు అయితే నేను స్థిరపరుస్తాను, ఉండవాయి అంటాడు. నేను ఇందులో పనికిరాను ప్రభు అంటే నేను అందులో నీ పనికొచ్చేటట్టు చేస్తాను, ఉండరా? పని మీద పుట్టించాను నిన్ను, ఉండరా? నేనే కాదు పని మీద పుట్టింది, నువ్వు కూడా. నువ్వేం అనవసరంగా పుట్టాను అనుకోవాకు, నీ మీద కూడా పన్నుంది. లేకపోతే భూమి మీద మొగోళ్ళు లేక నిన్ను పుట్టించాడా పెద్ద మొగోడు అని? స్తోత్రం. ఏమయ్యా, భూమి మీద ఏం మగోళ్ళు లేక పుట్టావా? నువ్వు పెద్ద మగోడివి. ఎంతమంది పురుషులు ఉన్నా వాళ్ళల్లో నువ్వు కూడా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నీకు జన్మ వచ్చింది. ఎంతమంది స్త్రీలున్నా చెల్లి, వాళ్ళల్లో నువ్వు కూడా ఒక వ్యక్తివి కావాలనుకున్నాడు కాబట్టి వచ్చిందిరా తల్లి. నేను అనవసరంగా పుట్టేలా యేసయ్యా, నీ మీద కూడా ఒక కారణం ఉంది, నీ మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. అది గుర్తుపట్టాలి. అది లైఫ్. ఎందుకు పుట్టావంటే రోజుకు 4 కూరలు చేసుకొని తినడానికి పుట్టానని బతుకు దరిద్ర బతుకు, తిండిపోతు బతుకు. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టావంటే వెరైటీలు చేసుకొని తినటానికి అన్నయ్య, వెరైటీలు చేసుకొని తినటానికా? తిండిపోతాళ్ళకి అదే పిచ్చి. మనం పోయినా కూడా అదే మీటింగ్ చెబుతారు, ఫలానా దానిలో ఫలానా వేసుకొని వండుకుంటే ఉంటుందే అంటారు. ఎందుకురా నీ బతుకంటే అచ్చగా తిండి కోసమే బతుకన్నట్టు బతుకుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పాయింట్ నెంబర్ 1, నువ్వెందుకు బతుకుతున్నావు సోదరా అని మీరు నన్ను అడిగితే నా సమాధానం మొట్టమొదటిది, ఏమి ఆశించి నా తండ్రి నన్ను భూమి మీద పుట్టించాడో ఆయన చిత్తము నెరవేర్చుట కోసం బ్రతుకుతున్నా. నువ్వు కూడా అందుకే బతుకుతుంటే రాసుకో, నేను కూడా అందుకే బతుకుతున్నా. నేనేం అనవసరంగా బతకట్లా.
నేనేమో తిండి కోసమో లోకాన్ని సంపాదించడం కోసమో బతకట్లా, దైవ చిత్తం నెరవేర్చడం కోసమే నేను కూడా బతకాలనుకుంటున్నా అంటే రాసుకో, అయిపోయింది. రెండవది, ఎందుకు బతుకుతున్నావు? నశించిపోతున్న ఆత్మలకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేసి వాళ్ళని రక్షణలోనికి నడిపించడం కోసం బతుకుతున్నా. రెండవది, నువ్వు కూడా అందుకే బతుకుతున్నావా? అందుకే బతుకుతుంటే మరి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఏం చేస్తున్నావు? కనీసం నలుగురు కన్నా సువార్త చెబుతున్నావా? కనీసం ఒక 4 ఆత్మలను రక్షించావా? ఏదో నేను చెప్పానని డైలాగ్ చెబుతున్నావు నువ్వు కూడా. నేనంటే దేవుడి కృప వల్ల చాలామందిని రక్షించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడే కాదు, నేను విశ్వాసిగా మీలా కూర్చున్న టైంలో కూడా ఎవరిని వదిలిపెట్టలా. దొరికిన వాళ్ళకల్లా సువార్త చెప్పటమే పని. స్తోత్రం చెప్పి చాలామందిని రక్షణలోకి నడిపించా. తమ్ముడా, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటే నువ్వు కూడా చెప్పగలగాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నా. 2, మూడవది, అంతటితో ఆగిపోవాలా, ఇంకా ఏమైనా చేయాలంటే ప్రభు చెప్పాడు, నీవు నన్ను నేర్చుకోవాలి, నా పిల్లలకు నన్ను నేర్పాలి. నీవు నన్ను నేర్చుకోవాలి, నా పిల్లలకు నన్ను నేర్పాలి. అలాగే తండ్రి, ఇప్పుడు ఒక పక్క ఆయన్ని నేర్చుకుంటా, మరో పక్క మీకు నేర్పుతున్నా. చెప్పండి, మన చదువు ఎవరో? యేసయ్య చేసిన కార్యాల, బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలా మన చదువు? చెప్పండి, మన చదువు యేసే. మన చదువు యేసే, మన విద్య యేసే, మన జ్ఞానం యేసే, మన అనుభవం అది. యేసునే నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. ఏమి నేర్చుకోవాలి ప్రభువా? మచ్చుతున్నగలాగా ఒక్కటి చెబుతా, చెప్పి ప్రార్థన చేస్తా. అసలుకే మొన్న కట్టబడి 3 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశారు. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. చాలా మంచిగా మారిపోయా కొద్ది రోజుల నుంచి. లేకపోతే 2 దాకా 3 దాకా మిమ్మల్ని సావగొట్టేవాడిని. ఇప్పుడు 1:30 లోపే వదిలేస్తున్నా. ఎంత మారానో అర్థం చేసుకోండి. దేవునికి మహిమ. కొంచెం నీళ్లు తాగుతా. మరే నా యొద్దకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు కదా. నేర్చుకోండి అని చెబుతూనే 2 మాటలు మాట్లాడాడు అక్కడ. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా పునాదేశ, ఇప్పుడు కట్టడం పైన. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్యలో 2 సుగుణాలు ఇక్కడే వెల్లడైనాయి. మనం పుడతా సాత్వికులం కాదు, పుడతా దీన మనస్కులం కాదు. ఆదాము ద్వారా పాపపు రక్తాన్ని పంచుకు పుట్టాం. పుడతా నడమంత్రం, పుడతా మిడిమేళం, అది మన బతుకు. చెప్పండి, పుడతా నడమంత్రం, పుడతా మిడిమేళం, అదే మన బతుకు. అయితే ఇప్పుడు అలాంటి జీవితం, అలాంటి మూఢత్వం నుంచి విడుదల పొంది ఇప్పుడు మనం సాత్వికులం, దీన మనస్కులం కావాలి. ఎందుకంటే యేసయ్య అట్టున్నాడంట. ఎవరంట? యేసయ్య అట్టున్నాడంట. ఎట్టున్నాడంట? ఆయన సాత్వికుడై ఉన్నాడంట, ఆయన దీన మనస్సు గలవాడై ఉన్నాడట. ఇప్పుడు దీన మనస్సు అనే మాట చాలాసార్లు మనం విన్నాం. దీన మనస్సు అనే మాట ఒక్కటి మీ మైండ్లో తీసుకోండి. దేవుడికి బాగా ఇష్టమైనటువంటి మనస్సు దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. అచ్చంగా దీని మీద ఒక పాట పాడుకున్నా నేను, మీకు గుర్తుందో లేదో. విరిగి నలిగిన మనసే ఎంతో ఇష్టమని,
వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని, విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని తెలిపినవాడు నా దేవుడు ఎంతో సాత్వికుడు, తెలిపినవాడు నా యేసుడు అతడే పూజార్హుడు. విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని. దేవునికి మహిమ. ఒక్కసారి కీర్తనల గ్రంథము, ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి. 56వ కీర్తన ఒక్కసారి తీయండి. కీర్తనల గ్రంథము 56 తర్వాత దిద్దురుగానే 51:17 తీయండి ముందు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో చూడండి ఒక్కసారి. దేవునికి ఇష్టమైన బలి బాగా బలిసిన కోడె కాదంట, నైవేద్యములు అది నీవు కోరవుగా. బాగా బలిసిన ఎడ్లు, బలిసిన కోడెల్ని దేవుడు అబ్బా బలి అర్పణ అర్పించేవారు అన్నాడు. ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసట. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు. వినాలి బాగా. దేవునికి ఏ మనసు ఇష్టం? విరిగి నలిగిన మనస్సు. దీని గురించి కూడా భక్తులు పాట పాడారు, నేను కూడా పాడుకున్నా. ఏ కదిలితే పాట పాడతాడు అనుకోవద్దు. మాటలతో కన్నా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడతాను అనమాట. నేను బై లక్ దేవుడు నాకు అదృష్టం ఏంటంటే, ఆయన కృప, ఆయన నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఆ మాటకు తగ్గ పాట నా మైండ్లో దేవుడు పెడతాడు అనమాట. అది విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగేనా మనసు వసింప రావా. ఏకాంత ప్రార్థనలో కూర్చొని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ పాడుకున్న పాట ఇది. అయ్యా, ఉన్నత స్థలాల్లో నివసిస్తానన్నావు, అలాగే విరిగి నలిగిన మనస్సు గల వారికి నేను ఆసనుణ్ణి అన్నావు, వాళ్ళ దగ్గర నేను ఉంటాను అన్నావు. అయిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఇందులో ఇక కాఠిన్యం లేదు. ఇక నేను అనే నా స్వయం విరిగిపోయింది. దా, విరిగిన నా మనస్సు నీవు చూడు, ఇదిగో ఇక నాలో నివసించు అని పిలుచుకున్నా. విరిగేనా మనసు వసింప రావా.
భక్తులు అలా పిలుచుకున్నారు. నేను పాడుకున్న పాటలో విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. ఏమండి, లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు. యేసు ప్రభు ఒకరిని ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా? ఆ హృదయాన్ని చూస్తాడు. అది గట్టిగా ఉందా విరిగిపోయిందా చూస్తాడు. విరగలేదనుకో, నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు. ఏంటయ్యా, నేను మంచి మనోబలం కలిగినోడిని, నా సంగతి నీకు తెలియదే, అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే, నువ్వు పనికిరావు పో అంటాడు. నాకంత బలం లేదయ్యా, నా మనసు విరిగిపోయింది, నాది విరిగిన మనసు, నేను పనికిరాను, నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాడిని వెతుకుతాడు. ఇదిగో నువ్వు ఓకే అయ్యావయ్యా, దా నా పని నువ్వే చేయాలరా అంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే ఎంత ఇష్టమో. విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి. అక్కడ అహం ఉండదు, అక్కడ గర్వం ఉండదు. నాకు తెలుసు అనే గర్వం ఉండదు. నేను మంచోణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు. వీటన్నిటిలో నేను అన్ఫిట్, నేను నీకు పనికి వస్తానయ్యా, ఏ యోగ్యత లేదయ్యా నాకు, ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు, అదే నీ యోగ్యత, దా అంటాడు. దేవునికి మహిమ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. ఏమిటి నీ అర్హత? విరిగి నలిగిన మనస్సే. వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు వశం కాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం కాడు. అందుకే మాసిలమ్మణి గారు పాట పాడుకున్నాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పని కట్టుకొని విరగొడతాడు. ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, ఎదురు దెబ్బలు తగలనిస్తాడు. అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనస్సునే కొన్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి విరగొడతాడు. ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే, నేను నీకు ఆసన్నుడిని అవుదామని అంటాడు. అర్థమైందా? నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా? కాను. మరి ఎప్పుడు వశం అవుతావు? నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతాను అంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు కూడా తెలుసు. ఇంకెందుకు అట్టయితే చూడటం? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఏమనుంది? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా వశుడు, ఆసన్నుడు. కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి. ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది
విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది. అర్థమైందా? ఏ మనస్సు? ఎస్, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ఏమండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఊరేగిన, ఏమయ్యో వినండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఎట్టబడితే అట్టు ఊరేగిన, ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాల. ఆ నడమంతరం విరగాల, ఆ మిడిమేళం విరగాల. విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి. ఏ మనసు? అశోక్ మొన్న ఒక మాట అడిగాడు నన్ను. అశోక్ వాహనంలో వెళ్తా ఉంటే ఒక మాట అడిగాడు. మనుషులు చాలామంది ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు, ఎందుకని దేవుడు అందరినీ ఒకే విధంగా వాడుకోడు అన్నాడు. ఎందుకు అందరినీ ఒకే విధంగా బ్లెస్ చేయడు అన్నాడు, ఆశీర్వదించడు అన్నాడు. నిజమే. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఆశీర్వాదంలో లేరు. కొంతమంది ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, కొంతమంది తక్కువ ఆశీర్వదించబడ్డారు. అవునా కాదా? కొంతమంది దేవుడి దగ్గర నుండి ఎక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు, కొంతమంది తక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు. అవునా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తాను. మీకు డౌట్ రాలేదా? మీకు డౌట్ రాలేదా? వాళ్ళు అన్ని కార్యాలు పొందుకున్నారు, నాకేంది కొన్ని కూడా జరగట్లేదు అని ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చింది. రాకపోతే ఎట్ట మనుషులం కదా, వచ్చింది. మన చూపంతా పక్కనే ఉంటుంది ఏ గాడికి. దేవునికి స్తోత్రం. పాయింట్కి వద్దాం. అశోక్ అడిగాడు నన్ను, సేవకులు ఉన్నారు, సేవకుల్లో కూడా కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డారు, కొంతమంది తక్కువగా వాడబడ్డారు. కొంతమందికి దేవుడిచ్చిన కృప స్పష్టంగా కనపడుతుంది, కొంతమందికి కనబడట్లేదు. ఎందుకని ఈ తేడా? విశ్వాసుల ఆశీర్వాదం విషయంలో ఆ తేడా కనపడుతుంది, సేవకులు వాడబడే విషయంలో కూడా ఆ తేడా కనపడుతుంది. కారణం ఏంటి అనే మాట అడిగారు అశోకుడితో పాటు ఇంకొకడంటే మన పావన్ రాజు అడిగాడులే. ఏమి అప్పుడు చెప్పా ఇద్దరికి, ఒరే దానికి చాలా కారణాలు చెప్పొచ్చు, అదని ఇదని ఇదని అదని చాలా కారణాలు చెప్పొచ్చు. అన్నీ చెప్పను కానీ ఒకే ఒక్కటి చెప్తా. ఇదేంటంటే దీన మనస్సురా అని చెప్పా. విరిగి నలిగిన మనసు, దీన మనస్సు. అది కానీ సాధన చేస్తే, అది కానీ సాధిస్తే, ఆ దీన మనసన్నా ఆ విరిగి నలిగిన మనసన్నా ఇష్టంరా యేసయ్యకి. స్తోత్రం. అర్థమైందా? కానీ కొంతమంది దాన్ని సాధన చేయట్లేదు. నేను ఇలా ఉండకూడదు, ఇలా నేను పెడగా ఉంటే దేవుడికి నచ్చను, నేను విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి, నేను దీన మనసులోకి రావాలి అని ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా తానున్న స్థితిని గుర్తుపట్టి తను వినయంలోనికి, దీన మనసులోనికి, విరిగి నలిగిన మనసులోనికి రావాలి అనేదాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవట్లేదురా. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట బైబిల్లో చెప్పాడు. బైబిల్లో బోల్డన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి. నేను నీకు కృపనిస్తాను అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. కృప పొందాలంటే ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను, నిన్ను శుద్ధీకరిస్తాను, షరతులు వర్తిస్తాయి. అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఇది షరతు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా. నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ఒప్పుకోకపోయినా
నేను నిన్ను క్షమిస్తానని చెప్పాలా ఎక్కడ? నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నేను వదిలేస్తా, నేను క్షమిస్తా. షరత్ ఏంటి? ఒప్పుకోవాలి. స్తోత్రం. నా కృప నీకు ఇస్తా. షరత్ ఏంటి? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. ఈ మనసు ఏసయ్య కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి. ఏసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి. ఎంత దీన మనసు అంటే, రాజాది రాజు దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి, సర్వలోకాన్ని, సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి. మనుషుల చేత ఉమ్మి వేయబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగవేయబడ్డాడు, దూషణ పొందాడు, బూతులు తిట్టించుకున్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన ఎక్కడా? అసలు ఆయన ఏందండి? ఆయన ఎవరు? ఇందాక పాడాం ఆరాధనలో, ఆకాశ గగనాలను ఎవరు జాన్తో కొలిచాడు? తండ్రి జాన్తోనా, కుమారుడి జాన్తోనా? తండ్రి గదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ సర్వ సృష్టి చేసినవాడు యేసయ్యే, ఆఖరికి మనల్ని చేసినవాడు కూడా యేసయ్యే. అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు సార్వభౌముడండి, జడ్జి ఆయనే. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది, చూడు కావాలంటే రోమపత్రిక 8:34 చదువు. రాజాదిరాజు ఆయనే, శిక్ష విధించు, కింగ్ ఆఫ్ ద కింగ్స్. స్తోత్రం. ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు. చాలిక. శిక్ష విధించేది ఎవరు? శిక్ష విధించేవాడిని ఏమంటారండి? జడ్జ్, న్యాయాధిపతి. సమస్తాన్ని శాసించటమే తప్ప, సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించటమే తప్ప, తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు. పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి. పిలాతు సింహాసనం మీద కూర్చుంటే యేసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా. అసలు యేసయ్య ఎక్కడా, పిలాతు ఎక్కడా? రేపు పిలాతు కూడా ఉంటుంది, పొంతి పిలాతుకు ఉంటుంది రేపు మిత్రభావాలు అక్కడ. ఎందుకు తెలుసా? ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన యేసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది, ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి. పిలాతుకు కూడా మైండ్ పోయింది రేపు. ఎందుకంటే జడ్జి ప్లేస్లో యేసయ్య కూర్చుంటాడు. పిలాతు ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడ. న్యాయం విధించుటయ్యే తప్ప తీర్పు పొందటం తెలియని ఆయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు. దీన మనస్సు. అవమానాలు సహించాడు, ఉమ్ములు భరించాడు. దీన మనస్సు. ఎంత మాట అంటే తట్టుకోరు. మళ్ళీ దీన మనసుని తెగ మాట్లాడతారు. అసలు నాకు ఎంత ఓర్పో తెలుసా? అసలు ఎంత ఓర్పో నాకు తెలుసా? అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అని తెగ ప్రగల్భాలు బలుగుతారు. ఎవడన్నా ఒక మాట, ఇంత మాట అంటే గిలగిలగిలగిలగిల అనుకుంటారు. దీన మనసు అంటే ఏమిటో తెలుసా? మాటకి ప్రతి మాట పలకటం కాదు, మాట తిని కూడా మౌనంగా సహించటం. అది దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య జీవితాన్నే చూడండి మీరు. సమస్తము ఆయనదే. 1000 కొండల పశువులు ఆయనయే, వెండి బంగారాలు ఆయనయే. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఎక్కడ పుట్టాడో చూడండి. రాజప్రాసాదాల్లో పుట్టల, రాజుగారి అంతఃపురంలో పుట్టల,
కనీసం సామాన్యుడు ఉండే బిల్డింగ్లో పుట్టలా, కనీసం పేదవాడు ఉండే గుడిసెలో పుట్టలా. పశువులు ఉండే పశువుల శాలలో ఆయన పుట్టాడు, అక్కడున్న తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎంత ఘోరం అండి, అసలు ఎంత తగ్గింపు. శ్రీమంతుడవు సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశుల పాకలు జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్య యేసయ్య నాపై ఇంత ప్రేమ. దేవునికి మహిమ. యేసు పుట్టుకలో దీనత్వం ఉంది, యేసు లైఫ్లో దీనత్వం ఉంది, యేసు బోధలో, యేసు వ్యవహారంలో, యేసు పొందిన తీర్పులో అడుగడుగున యేసు గర్వహృదయుడిగా కనపడతాడా, దీన మనసుడిగా కనపడతాడా? ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎక్కడన్నా మాటకి ప్రతి మాట అన్నాడా? దూషణకు ప్రతి దూషణ చేశాడా? దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా? కొట్టదా. దీనుడై తగ్గించుకున్నాడు. ఈ దీన మనస్సు అనే దాన్ని మనం సాధన చేయాలి అని చెబుతున్నా నేను ఇందాక నుంచి. దేవునికి స్తోత్రం. దీన మనస్సుకి వ్యతిరేకమైనటువంటి పదం అహంకారంతో కూడిన మనస్సు. దీనత్వం ఇంటూ అహంకారం. ఈ అహంకారాన్ని వదిలించుకోవాలి. ఏం చేద్దాం? అసలు మనకి ఏమి లేనట్టే ఉంటుంది, కింటాలు కింటాలు ఉంటుంది. మాసిలామణి అంతటి భక్తుడికే అహం వదలలేదంటే నీకు నాకు వదిలిద్దా? కొంతమంది అంటారు, అసలు నాకెంత దీన మనసో తెలుసా, నాలాంటి దీన మనసు ప్రపంచంలో ఓడుకుండదంట. అట్లా చెప్పటమే అహంకారం. స్తోత్రం. మీలో ఎంతమందికి అర్థమైందో ఏమో నవ్వుతున్నారు. అసలు నేను ఎంత తగ్గించుకుంటానో తెలుసా అన్నయ్య, అసలు నాలా ఎవ్వరు తగ్గించుకోలేరు అసలుకి అని హెచ్చించుకుంటుంది అన్నమాట. ఇదంత తేలిగ్గా అర్థం కాదులే అందరికీ. అర్థమైతే తెలివైన వాళ్ళే మీరు. దీన మనస్సుని గురించి గొప్పగా మాట్లాడటం కాదు, దీన మనస్సుని అలవర్చుకోవటం గొప్ప విషయం. అహంకారాన్ని త్యజించటం, మనలో ఉన్న అహంకారాన్ని గుర్తుపట్టి దాన్ని అణచివేయటం అనేది మనం నేర్చుకోవాలి, మనం సాధన చేయాలి. ఎందుకంటే ఈ దీన మనస్సు అనేది యేసులో ఒక భాగమై ఉన్నది. యేసు వ్యక్తిత్వంలో ఒక భాగం దీన మనస్సు. కొడితే గట్టి కొట్టండి, మీకు ఎక్కాల ఆ మాట. ఓకేనా? నేను అన్నాను అది ఇష్టంరా, దాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ధన్యులు రా అని చెప్పా. దీన మనస్సు గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? చెబితే దిద్దుకుంటాడు. అహంకారం మిడిమేలో నడమంత్రం బాగా నిండినోడు చెబితే ఏమంటాడు? అదే మాకు తెలుసు లేపు, మాకు తెలుసు లేపు, తెగ చెబుతున్నా కనుపు అంటారనరా. కొంతమంది భార్యల్లో ఉంటుంది అహం. అహం ప్లస్ కారం ఈజ్ ఈక్వల్ టు అహంకారం. దానికి జాయింట్ కూడా కారాన్ని జాయింట్ చేశాడు. కారం మంట. అహం ప్లస్ కారం అహంకారం. అందరికీ కనబడకుండానే ఉంటుందండి ఇది. అసలు ఏదన్నా ఒక మాట అంటే కానీ బయటికి రాదు. నిజంగా దాన్ని సాధన చేయటం ఏది? దాన్ని విరగగొట్టుకోవాలి, దాన్ని విసర్జించాలి, దీన మనస్సును సాధన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? అన్న నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను దించమల్లా ఎత్తండి. ఉందా? డౌట్ లేదా? ఎప్పుడు బయటపడిద్ది? ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు కదా. అవునా?
మరి దాన్ని చంపేయాలిగా, దాన్ని నీలో నుండి తొలగించాలిగా. అది ఉన్నంత వరకు యేసయ్య వ్యక్తిత్వం నీకు రాదుగా. అది ఉన్నంత వరకు యేసయ్య నిన్ను ఎదిరిస్తానే ఉంటాడు. భయంకరమైన మాట. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఉందన్నా అన్నోళ్ళు. అమ్మ, ఇంత యథార్థవంతులు ఉన్నారా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో? ఏంది నువ్వు ఎత్తలేదు? నీకు లేదా? జాగ్రత్త, 2 చేతులు ఎత్తాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం. మావాడేలే. అసలు నాకు అసలు లేదని చేతులు ఎత్తలమ్మయ్యా. ఉంది. ఒకవేళ నీలో అహంకారం ఉంటే దేవుడు నీకు ఎలా రివర్స్ అవుతాడో ఒక్కసారి వచనం చూపిస్తా చూడు. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడు. దేవుడు తగిన సమయం అక్కడి నుంచి చదువులే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 5వ వచనం, 5వ వచనం 3వ లైను. 5వ వచనం 3వ లైను. దేవుడు అహంకారులను ఎదిరించి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో అహంకారం ఉందన్న వాళ్ళు ఎత్తాలా. ఇప్పుడు దేవుడు నీకు కృప చూపుతాడా, ఎదిరిస్తాడా? నాకు తెలియదు, అక్కడ రాసుంది చూసుకో. ఖచ్చితంగా నిన్ను ఎదిరిస్తాడంట. నీలో అహంకారం విరిగిందాకా నీకు కోటింగ్ తప్పదు. విరగొట్టే పని పెడతాడు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా. ఆ అహం విరగటానికి ఇప్పుడు చాలా వరకు ఎదురు దెబ్బలు మనకి. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో చాలా ఉండే, ఇప్పుడు సగం పాటు ఇరిగిపోయే. ఇక మిగిలిన కాస్త కోస్త కూడా ఇట్లా ఉపదేశం ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మొత్తం వైనం చేయటం ఆయన పని. ఎక్కడైతే నీ అహంకారం విరిగిపోతా ఉంటుందో అక్కడ దీన మనస్సు మొలకెత్తుతూ ఉంటుంది. ఒకవేళ దీన మనస్సు కానీ ఈ అహంకారం మొత్తాన్ని నువ్వు చంపి పడేసి దాన్ని అధిగమించి దీన మనస్సును కానీ నువ్వు సాధన చేస్తే, ఇదిగో నీకు కృపనిస్తాడట దేవుడు. ఏమిస్తాడట? కృప దొరికిందంటే ఇక అన్నీ దొరికినట్టే. చెప్పరేమండి? కృప దొరికితే భక్తులు ఏం పాడారు? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును. ఆగు, కృప చాలంట ఆయనకి. ఏం చాలంట? ఏమయ్యా, కృప చాలా? ఇక తిండి తిప్పలేం వద్దా? అన్నవస్త్రాలు వద్దా? ఆయురారోగ్యాలు వద్దా? భూమి మీద కావాల్సినవి వద్దా? ఆత్మాభిషేకం వద్దా? ఆరోగ్యం వద్దా? సేవ వద్దా? ఆత్మలు వద్దా? బాయ్ ఏం వద్దా? నీ కృప. ఒకడు కృప చాలంటున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కృప ఒకటి ఉంటే ఇవన్నీ వస్తాయిరా పిచ్చోడా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా,
భక్తుడా భక్తుడా కృప ఇవ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే తీసుకుంటావా? ఏయ్ భక్తుడా, నీకు కృపనివ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే ఏమంటావు నువ్వు? కృప లేకుండా డబ్బులు ఏం చేసుకోను, చూసుకోవటానికి తప్ప అనుభవించాలి పనికిరావు. అనుభవించాలన్నా కూడా కృప కావాలి. ఏం కావాలి? కృప లేకపోతే బతుకే లేదు. కాబట్టి చెప్పండి, కృప ఒక్కటి ఉంటే చాలు, దేవుని కృప ఒక్కటి ఉంటే చాలు. అన్నీ అట, అవి భూకంపాలైనా పెను తుఫానులే, నీ కృపయే శాసిస్తాయి, అవి అణిగిపోతాయి. కాబట్టి నీ కృప కావాలంటాడు. రెండో చరణం ఏమంటాడు? మూడో చరణం ఏమంటాడు? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా, నీ పిలిపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే, నీ కృపయే ఈ పరిచర్య నాకు అనుగ్రహించాను. అన్నీ నీ కృపతోనే దొరికినాయి అయ్యా నాకు. నీ కృప ఒకటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఎంతమంది కావాలి కృప? ఎట్టనండి, వద్దా? కావాలా? స్తోత్రం, కావాలి. మరి కృప ఎవరికి ఇస్తానన్నాడు? షరతులు వర్తిస్తాయి. కృప కావాలి, కృప కావాలని చెయ్యూపారు. ఆ కృప కావాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే అహంకారం కలిగిన మనసు విరగాలి, దీన మనస్సుని అలవరుచుకోవాలి, దీన మనసును సాధించాలి. నడమంత్రాన్ని, మిడిమేళాన్ని, పెడద్రాన్ని విరగొట్టాలి. అవసరమైతే దేవుని ముందు కూర్చొని అడగాలి ఈ మాట, దేవా విరగొట్టు, నన్ను విరగొట్టు. కొద్దిగా మనకు పెడద్రం ఉందిలే కానీ ఇరిగిపోవాలి, ఎక్కడిదక్కడ పచ్చడైపోవాలా. దీన మనస్సు నాకు నేర్పు, నీ ఎదుట వినయము కలిగి సాత్వికం కలిగి బ్రతకటం నేర్పో, ఎందుకంటే నాకు నీ కృప కావాలి. ఏం కావాలి? అది. ఎందుకంటే నీ కృపలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా లేకపోయినా నాకు నీ కృప అది. ఇప్పుడు కృప కావాలంటే ఏం కావాలి? దీన మనసు రావాలంటే అహంకారం, రైట్. సో దీన మనసు గలవాడికి కృప దొరుకుతుందట. ఇంకేం దొరుకుతాయి? 2 ముక్కలు చెప్పి ప్రార్థన చేసేస్తాం, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే. ఇంకేం దొరుకుతాయో చూపిస్తా చూడు. ఏమండి, దీన మనస్సు గలవాడి కంట దేవుడు తన మార్గాలు బయలుపరుస్తాడంట. నడమంత్రపోళ్ళకి కాదు. ఎవరికి? అహంకారులకి, గర్వపోతులకి, నడమంత్రపోళ్ళకి కాదు. దీన మనసు కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు చూడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు అనే దీన మనస్కులకి తన మార్గాలు బయలుపరుస్తాడట, తన మార్గాలు నేర్పుతాడట. 25వ కీర్తన 9వ వచనం చదువు. బైబిల్ ఉంటే దేవుని మార్గాలు అందరికీ దొరకవు, దీన మనసు గల వారికి ఆయనే నేర్పుతాడంట. చదువు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీన మనసు గలవారిని దేవుడే నడిపిస్తాడట, తన మార్గములను దీనులకు నేర్పుతాడట. మిడిమేల పోళ్ళకి కాదు. ఇందాక మీరు ఒప్పుకున్నారుగా నాలో ఉంది నడమంత్రం అని. ఎంతమంది ఒప్పుకున్నారు? ఈ నడమంత్రం ఉన్నోళ్ళందరికీ ఆయన మార్గాలు దొరకవు. ఆయన మార్గాలు కావాలంటే, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలంటే అవి నీకు ఆయన నేర్పాలంటే. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపట్టాలా, దీన్ని సాధన చేయాలా. అహంకారాన్ని విసర్జించాలి, దాన్ని ఎదిరించాలి. అది నీలో ఉందని గుర్తించాలి. అది నీలో నుంచి పెళ్ళుబుతున్నప్పుడు దాన్ని విరగొట్టమని దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నా దగ్గర అహంకారం ఉందయ్యా, గర్వం ఉందయ్యా, స్వాతిశయం ఉందయ్యా, దాన్ని విరిచేయి. ఎందుకంటే నువ్వే చెప్పావు, దీనులకు నా మార్గాలు నేర్పుతానని. నేను నీ మార్గాలు నేర్చుకుంటా యేసయ్యా.
ఎంత ఇష్టమో దీన మనసు అంటే. స్తోత్రం. 2 లాభం. నంబర్ 1 కృప. నంబర్ 2 దేవుని మార్గాలు నేర్పుతాడు. నంబర్ 3 దీన మనస్సు గలవాడే సేవకుడైనా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాడు, కట్టగలుగుతాడు. సేవకుడైతే పరలోక రాజ్యమును కట్టగలుగుతాడు, విశ్వాస అయితే పరలోక రాజ్యం పొందగలుగుతాడు. దీనులకే ఇవ్వగలిగింది ఆ కృప. ఇది ఎక్కడ రాసుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. పరలోక రాజ్యంలోకి చేరేవాడైనా, పరలోక రాజ్యాన్ని కట్టాలన్నా ఏం కావాలి? దీన మనస్సే కావాలి, విరిగి నలిగిన మనస్సే కావాలి. కొంతమంది సేవకులు సంఘాలు కట్టాలని చాలా తపన పడతారు, కానీ దీన మనసును సాధన చేయరు. అందుకే వారి వల్ల కాదు. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు రాజ్యంలోకి చేరాలనుకుంటారు, కానీ దీన మనసు కలిగి తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందరు. బాప్తీసం పొందేవాడు ఎవరు? దీనుడు. అయ్యా నన్ను నేను రక్షించుకోలేనయ్యా, ఏసయ్యా నేను నీ రెక్కల నీడకు వస్తున్నాను, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నా పాపాలన్నీ కడుగయ్యా, నువ్వు రక్షించకపోతే నాకు దిక్కు లేదయ్యా అన్న దీనులకే రక్షణ. వాళ్ళే చేరతారు పరలోక రాజ్యం. ఒక్కొక్కడు అంటుంటాడు రోడ్డు మీద నిల్చొని, రారాదు నువ్వు కూడా చర్చి కంటే. చర్చియా? అదంతా పాపం చేసే వాళ్ళకిలే, నాకు కాదు. మీలాంటి పాపులు పోతారు, నేను బాగులేపో అంటాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంది? వాడు పాపి కాదని పుణ్యాత్ముడు అన్నమాట. ఎవరోడు? చూడు వాడి గర్వం చూడు. ఇప్పుడు రక్షణ ఎవరికి దక్కుతుంది? అయ్యా నేను పాపినయ్యా ప్రవ్వా అనుకొని వచ్చినోడికి, ఆ దీనుడికి దక్కుతుంది. నేనంత పాపినేం కాదులే, నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అన్నోడికల్లా రేపు పెళ్ళయిద్ది ఒక్కొక్కడికి, రేపు మోగిద్ది బ్యాండ్ మేళం. దేవునికి స్తోత్రం. ఒరే రారా మంచోడు అదారా పరిశుద్ధుడు అదా, నీ బతుకు చెబుతుందా అంటాడు రేపు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంత మంచోడిని, నేను ఎంత మంచోడిని, నేను అంతమందికి దానం చేశాను, ఎంతమందికి ధర్మం చేశానని ఇవన్నీ ఎగస్టాలు చెప్పొద్దు. నోరు మూసుకొని నేను దీనుడిని ప్రభువా అని సాష్టాంగపడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అను, బయటికి తీసుకొస్తాడు. స్తోత్రం. తన నీతి క్రియలను గూర్చి అతిశయపడే ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట. ఈ విశ్వాసి ఫీలింగ్ ఏందో తెలుసా? ఆడు చేసే మంచి పనులన్నీ తెగమెచ్చుకుంటుంటాడు. నేను ఎంత మంచోడిని, నేను అంత మంచోడిని, నేను ఎంతమందికి చేశాను, అంతమందికి చేశాను, తెగమెచ్చుకుంటుంటాడు. వాని నీతి క్రియల మీద వాడికి బాగా కాన్ఫిడెన్స్. ఓ రోజు నిద్రపోతున్నాడు, ఒక దర్శనం వచ్చింది. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? 8th బాగా ఇంట్రెస్ట్గా వింటారు. దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరలోకపు ద్వారం కనపడుతుంది. పరలోకపు ద్వారం. ఆ ద్వారం ముందు ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు ఒక పుస్తకం తెరిచింది, ఆయన చేతిలో ఒక కలం ఉంది. కొంతమంది వెళ్తున్నారు అందులోకి. మనోడు వంతు వచ్చింది, మనోడు కూడా పోవాలి లోపలికి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దూత. నా నీతి క్రియలు అన్నాడు వీడు సహోదరుడు. నా నీతి క్రియలు అన్నాడు. సరే చెప్పు, 100 మార్కులు రావాలి. నువ్వేమేమి మంచి పనులు చేసావో, ఏమేమి నీతి క్రియలు చేసావో, నీ మంచి కార్యాలన్నీ చెప్పు, నేను మార్కులు వేస్తూ ఉంటా. 100 పూర్తయితే నీకు ఆ ద్వారం తెరుచుకుంటుంది. 100 పూర్తయితే ద్వారం తెరుచుకుంటుంది, లేదా తెరుచుకోదు అన్నాడు. వీడి ఫీలింగ్ ఎందుకో, బోల్డ్ అని చేశాక మంచి పనులని, నేను అనాథలకు సాయం చేశాను అన్నాడు. ఎన్నిసార్లు చేసి ఉంటావు? దాదాపు చాలాసార్లు చేశాను. సుమారు ఎన్నిసార్లు చేశా? 5 అన్నాడు. 5 మార్కులు. నేను బీదలకి చేయి చాపి సహాయం చేశాను.
సాయాలు 5 10. నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను. కుటుంబాన్ని చూసుకుంటే మార్కులు ఎందుకు వేయాలి? నువ్వు అన్న కుటుంబం, నీ కట్టుకున్న కుటుంబం కాబట్టి నువ్వు చూడాలి. ఎవడు చూస్తాడు మరి? దానికి మార్కులు ఏం లేవు. అదేంటి ఫ్యామిలీని చూసుకున్నాగా, నీ ఫ్యామిలీని చూసుకున్నావా, నీ పిల్లల్ని, నీ భార్యని, కుటుంబాన్ని, దానికే మార్కులు ఉండవా? ఏం ఉండవు. క్రమం తప్పకుండా చర్చికి పోయేవాడిని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక 5 15. కొంతమందికి అప్పుడప్పుడు బట్టలు ఇచ్చా వస్త్రహీనులకి. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు? ఎన్నిసార్లు అంటే పండగలకి పబ్బాలకి ఇచ్చాను, బాగానే ఇచ్చా, ఎక్కువసార్లే ఇచ్చా. సరే పో, వాటికి కూడా ఒక 3 వేస్తున్నావు పో అన్నాడు. 18. వామ్మ 100 ఎప్పుడు కావాలా? గుర్తు చేసుకో ఇంకేమైనా ఉంటే. కొంతమంది చదువుకుంటానంటే డబ్బు సాయం చేశా. చదువుకునే వాళ్ళు హెల్ప్ చేసావా? ఎంతమందికి చేసి ఉంటావు? ఎంతమంది కంటే ఎక్కువ చేయలేదులే, కొంతమందికి చేశాను. సరేలే, లైఫ్లు జీవితాలు ఇచ్చావు, రైట్. దానికి 5 వేస్తున్నా పో. 18 5 23. ఇక ఎన్ని ఆలోచించినా ఏం రావట్లా. మరి ఒకసారి బస్ స్టాండింగ్ దగ్గర ఒక ఆయనకి పర్సు పోతే డబ్బులు ఇచ్చా. అట్ట ఎంతమందికి ఇచ్చావు? అట్ట కనీసం 4-5 కన్నా ఇచ్చి ఉంటాను. అవునా? సరే 2 మార్కులు వేస్తా. ఏందండి మరి దారుణంగా వేస్తున్నావు ఏందండి మార్కులు? ఇట్టయితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి, నేను ఎప్పుడు లోపల పోవాలి? మరి నువ్వు చేసిన దాన్ని వెయిట్ని బట్టి ఇక్కడ ఉంటుంది మార్కు. చెప్పు. 20 ఎన్ని వచ్చినాయి? మొత్తం 25 వచ్చినాయి. అమ్మో, ఇంకా 75 రావాలిగా. చేసినేను అయిపోయినాయిగా. అయ్యా ఇవన్నీ కాదు కానీ నీకు దండం పెడతా. ఇప్పుడు గుర్తొచ్చింది మా శాలెమ్మన్న చెప్పిన మాట. ఆయనకి తన దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇవన్నీ ఎన్ని చెప్పినా మన నీతి క్రియలన్నీ అక్కడ మురికి గుడ్డలు. కృపా అనే మాట గుర్తొచ్చింది. అయ్యా నా నీతి క్రియలు ఇవన్నీ కాదు, వాటిని బట్టి నేనేదో అనుకున్నాను కానీ అవన్నీ కాదు, కానీ యేసయ్య కృపయే నాకు దిక్కయ్యా అన్నాడు. నా నీతి క్రియలతో నేను ఆయన ముందు ఫిట్ అవ్వాలంటే కాదు, అన్ఫిట్ అవుతాను. ఇక నాకు ఏదన్నా నేను పరలోకం చేరాలంటే ఆయన కృపేనయ్యా, ఆయన రక్తమే అన్నాడు. ఈ మాట ఇతనితో అంటున్నాడు. దూతతో దన్మని డోర్ ఓపెన్ అయిపోయింది. హళ్ళుని తెరుచుకుంది తలుపు. యేసయ్య కృపే, నాదేమీ లేదని ఎప్పుడైతే దీన మనసు కలిగి అన్నాడో అప్పుడు ద్వారం ఓపెన్ అయిపోయింది. ఇక రమ్మని. అప్పుడు దూత అన్నాడు, దేబ్రే ముఖం వేసుకొని సుత్తి అంతా చెబుతున్నావు, ఇవన్నీ చలామణి అవుతాయి అనుకుంటున్నావా? ఇవన్నీ ఈ మొక్క ముందు చెప్పాలా? నీ అహంకారం, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని, నీ మంచి పనులన్నీ మురికి గుడ్డలు ఈ జల్లవేడ. వస్తే గీస్తే వాటికి కొంచెం బహుమానాలు వస్తాయి, కానీ నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆయన కృప కావాలరా పిచ్చోడపో అన్నాడు. ఏం కావాలి? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే. నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను.
వాళ్ళకి తెలుసా విలువ. నేను అంత మంచోడిని ఇంత మంచోడని నెచ్చులు పడ్డా అంత బుసే, ఆయన కృప తప్పితే మనకి దిక్కు లేదురా అబ్బాయి అని అర్థమైపోయి వాళ్ళు పాటలు పాడుకున్నారు పెద్దోళ్ళు. స్తోత్రం. ఏదో అంత నీరసం అయిపోయారు? అయిపోయింది, ఆడ కూటం అయిపోయింది. సంతోషించండి. అమ్మయ్య ఇంటికి పోతాం, యేసయ్య స్తోత్రం. ఇంటికి పోతాం, చికెన్ తింటాం. పొద్దుననంగా వండుకొని వచ్చాం, ప్రభు స్తోత్రం నాయన. కృప చూపాయి, ఈడు వదిలిపెట్టేటట్టు కృప చూపాయి. ఏమండి, చికెన్ యాడికి బాధ ఆడే ఉంటుంది, అబ్రాం యాడికి బాధ ఆడే ఉంటుంది, ఇస్సాకి యాడికి బాధ ఆడే ఉంటుంది. నువ్వు కాస్త ఓపికగా ఉండు. కృపలో ఇంకా దీన మనసుకి ఏమేమి దొరుకుతాయి? మొట్టమొదటిది కృప దొరుకుతుంది దీన మనసుకి. రెండోది ఏం దొరుకుతుంది? ఇది ఉంది నా మైండ్లో. రెండోది ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుందండి. దేనికి? దీన మనసుకి. ఇంకా తన మార్గాలు నేర్పుతాడు. మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు. రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు. మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం. అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారి కంట భూమిని ఇస్తాడంట, స్వతంత్రింపజేస్తాడంట. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు. భూమిని కూడా ఇస్తాడంట, భూలోకంలో వ్యక్తుల్ని ఇస్తాడంట దీన మనసు గల సాత్వికులకి. స్తోత్రం. నాలుగోది. ఐదోది చెప్పేదా? ఫైనల్. అసలు దీన మనసు గల వాళ్ళ దగ్గర ఆయనే ఉంటాడంట. అయిపోయింది. ఇంకేం కావాలి చెప్పు? ఆయన ఉంటానన్నాడు. ఇంకా ఆయన ఉంటే ఇంకా కావాల్సిందే ఉందండి. దీన మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఎంత అవసరమో చూడు దీన మనసు. మరి ఇప్పుడు మనం మిడివేళం ఊరేగొచ్చా? ఏందమ్మ చెప్పరు? నడమంత్రం ఊరేగొచ్చా అనొచ్చా? అహంకారంగా పెడతరంగా ఊరేగొచ్చా? ఎంత దీన మనసును అలవాటు చేసుకుంటావో అంతగా ఇప్పుడు చెప్పినవన్నీ పొందుకుంటావు. నాకు యేసయ్య చెప్పాడు, స్టార్టింగ్లో చెప్పాడు, రేయ్ ఎవరు నిన్నన్నా నువ్వు రెచ్చిపోవకు, దీన మనసు కలిగి తగ్గించుకో, నేను చూసుకుంటా మిగిలింది అన్నాడు. అందుకే ఏం చేస్తా? మొహం మీద తిడుతున్నా, నవ్వుతా దిగొచ్చా. వేదిక మీద ఉన్నాను, నేనున్నాను, ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ముఖం మీదనే తిడుతున్నాడు ఆయన. ఎవరిని కదా, నన్నే. మైకులో నాకు కోపం ఆవేశం ఉంటాయిగా, వస్తుంది. దేవుడు అంటున్నాడు, వస్తే ఎట్టా అన్నాడు. ఎట్రా వస్తే ఎట్టా చంపేదాన్ని అన్నాడు. అణుచుకున్నా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అహాన్ని చంపుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం స్పందించు, దిగిరా, నువ్వు నవ్వుతా దిగిరా అన్నాడు. నువ్వు సైలెంట్గా నవ్వుతా దిగిరా అన్నాడు. నేను చూసుకుంటాను దిగిరా. వాళ్ళందరి ముందు ఆ తలనెత్తి చూపించాడు. చాలా చోట్ల ఇప్పుడు నేను సేవకుడిని అయ్యాను, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నేను పాటలు పాడే తలాంత ఇచ్చాడు కదా. నేను పాడతానని వేదిక దగ్గరికి పోయి అడిగేదానికి లేదు నాకు ఇష్టం. చెప్పాడు నాకు, ఎప్పుడు అట్లా అడగొద్దని. నేను పాడతానని అడగొద్దు, ప్రార్థన చేయన్నాడు. ఎక్కడన్నా వేదికల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఈ పాటలు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు పాడగలను దేవుడు ఇచ్చిన కృపలో. అయితే జనాల్లో కూర్చుంటా, నేను నిన్ను మయంపరచాలని ఉంది. ఒకవేళ నేను పాడటం నీకు ఇష్టమైతే నువ్వే చూసుకుంటావు, నేనుగా మాత్రం వాళ్ళని పోయి ఏమండి పాట పాడతా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అనను.
అనే జనాల్లో కూర్చుంటా. ఇయ్యకపోయినా పర్వాలేదు, పాడేవాళ్ళు పాడుతుంటే ఎంజాయ్ చేస్తా. పేపర్లు రాసి పంపించడం కానీ, నేను పక్కన వాళ్ళకి చెప్పి నేను పాడుతానండి అది చెప్పండి పోయి అని. ఈ పాటలు పాడేవాళ్ళకి, ఈ తాగుబోతుడికి కానీ ఇది ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట వ్యసనం. అది ఒకటి ఉంటుంది, నేను చూసా. దేవుడి దేవల్ల ఆ శోధన చేయించడానికి కృపనిచ్చాడు దేవుడు. నేను బాను సాధ్యమైనంత వరకు పాడుతున్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను, ఆనందిస్తాను. నేను పాడేది ఉంటే ఆయన పిలిపిస్తాడులే అనుకుంటా అని జనంలో కూర్చుంటా. ఆశ్చర్యం చెప్పనా, అంతమంది జనంలో ఎట్ట చూస్తారో ఎట్ట పట్టుకుంటారో వాళ్ళే పోయి చూస్తారు స్టేజీ కాడికి, ఫలానా ప్లేస్లో షాలేం రాజు అనేవాడు ఉన్నాడు, పాడతాడు, మంచిగానే పాడతాడు అని పిలవండి. ఇక ఆ మైకులో నుంచి వచ్చింది పిలుపు, ఫలానా షాలేం రాజు గారు ఉన్నాడు మన మధ్యలో, ఆయన వచ్చి ఒక పాట పాడతాడు. విశ్వాసిగా ఉన్నప్పుడు మరి పాడాలంటే ఎవరికైనా ఉంటుంది కదా. నాకు ఉన్నప్పటికీ నేను పోయి వాళ్ళ దగ్గర అడిగేదానికి చేయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేర్పాడు అట్లా అడగొద్దని. అది నేను వాడుకోవాలి, నేను ఇవ్వాలి నీకు అవకాశం. నువ్వు తొందరపడి హడావుడి చేయవాకు, ప్రజల్లో కనబడాలని, ఎక్స్పోజ్ అవ్వాలని తప్పించవాకు, మరుగునుండు అన్నాడు. అందుకని నేను మరుగునే ఉంటా. ఆ మరుగునుంటే ఎట్లా పట్టుకుంటారో పోయి తీసుకెళ్ళి పిలిపిస్తారు, పాడి దేవుడిని మహింపరిచి వస్తా. వేదికల మీదకి ముందు కనపడాలని కానీ, వేదికల మీద ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని కానీ పిలిస్తే భయం నాకు. స్టేజీల మీదకి మన మధ్యలో పలానా ఆయన ఉన్నాడు వస్తాడంటే నాకు టెన్షను. వినటానికే ఇష్టం, మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఇప్పటికి కూడా ఏందో ఏమో మరి. మీరు అటు చూడవాకండి, నీకు ఆ టెన్షన్ అనవాకండి. ఏం చెప్పేది, ఒరే నువ్వు లక్షల మందిలో నిలబడి మాట్లాడుతున్నావు, నువ్వు టెన్షన్ అంటున్నావు అని అనవాకండి. అమ్మమ్మలో పెద్దమ్మలో నిజంగా లోపల టెన్షనే ఉంటుంది. ఏంది దేవుడి పని, మామూలు విషయమా? బలిపీఠం ఎక్కాలంటే టెన్షన్ కాదు. ఏం అర్హత ఉంది మనకి? కృప కాదు, ఆయన కృప, ఆయన దయ. వినటానికి ఇష్టపడతా ఇప్పుడు కూడా. చెప్పాలంటే బాధ, వినటం అంటే బాగా ఇష్టం. గంటల వినమన్నా వింటా. 4 గంటల ప్రసంగాలు కూడా విన్నోండి నేను. 4 గంటల ప్రసంగాలు పెద్దోళ్ళు ముసలోళ్ళు చెబుతుంటే 4 గంటలు కూర్చొని రాసుకుంటా. ఇష్టం వింటాం. మరి బాగా విన్నోడే బాగా చెప్పగలుగుతాడు. వినటానికి నిద్రమోహం వేసుకొని ఇడు దిగుతా ఇడు సరిగ్గా వినకపోతే ఏం చెబుతారు? ఏంది వినటం నేర్చుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన మనస్సు కలిగి మనం ఉంటే అన్ని పనులు ఆయన చూసుకుంటాడండి. మనం ఎంత దీనులమే తగ్గించుకుంటామో అంత నచ్చుతాం ఆయనకి, నచ్చుతాం. మనం దీనత్వం చూపే కొద్దీ ఆయనకి కోపం వస్తుంటుంది. రావాల్సిందే ఆయనకి, మనకు కాదు. మనం దీనత్వంతో తగ్గించుకునే కొద్దీ ఆయనకి కోపం రేగిద్ది. అప్పుడు ఆయన పంతం పడతాడు. ఆయన పంతం పట్టాడంటే ఇంకా మన రొట్టె విరిగి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడు. ఇంకా ఏం కావాలండి? ఆయనే మన దగ్గర ఉంటానంటే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఆ దీన మనసు యేసయ్యలో ఉందట. మనం యేసును నేర్చుకోవాలి అన్నాను కదా. ఆ యేసులో మొట్టమొదటిది ఒక్కటి చెప్పి, ఆ దీన మనస్సు. తండ్రి యేసయ్య దగ్గరే ఉన్నాడు. నేనును నా తండ్రియు వేరుగా లేము, నేను నా తండ్రి కలిసే ఉన్నాము అన్నాడు. మరి యేసయ్య దీన మనసుడు, యేసయ్య దగ్గర తండ్రి ఉన్నాడు. మనం కూడా దీన మనసును సాధన చేస్తే దేవుడు ఎక్కడో కాదు, మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మనం దీన మనసు గలవారమై ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట దేవుని సన్నిధి వచ్చిద్దే. మనం దీన మనస్సు గలవారమై ఏ వ్యక్తిని మనం స్పర్శిస్తామో ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడు. ఎంత ఇంపార్టెంట్ అది దీన మనసు. సాధన చేయాలా వద్దా? చెప్పా నా ధర్మంగా, నీ ఇష్టం. నేను కూడా అదే పోరాడుతున్నా, ఇప్పటికి కూడా సాధన చేస్తున్నా. అహంకారంగా గైగైలాడటం నాకు ఇష్టం ఉండదు. నీకే స్తోత్రం ప్రభా, దీన మనసు కలిగి తగ్గించుకోవటమే నాకు ఇష్టం. చాలా ఉన్నాయి అనుభవాలు, దీన మనసుతో సాధించిన విజయాలు మస్తు ఉన్నాయి.
మందిరంలో ప్రార్థన చేసుకొని అటు అడ్డం పడ్డా ఓ చోట. వచ్చి లేపి, ఇది పండుకునే స్థలం కాదు, లేచి నీ ఇంటికి పోయి పండుకొని లేపి పంపించారు. ఆ మందిరం కొంచెం పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రార్థనకు అనువుగా ఉంటుందని ప్రార్థన చేసుకొని ఏదన్నా దేవుడు చూపిస్తాడేమని పక్కన పండుకున్నా. ఒకవేళ అక్కడ పండుకోకూడదంటే, బాబు నువ్వు ఇక్కడ లేచి పక్కకి వెళ్ళి అక్కడ పండుకున్నానా, ఇది ప్రజలు ప్రార్థించుకునే స్థలం అంటే బాగుండేది, లేచి నువ్వు వెళ్ళు ఇంటికాడ పండుకోపో. బాధ వేసింది. అది తప్పే అయి ఉండొచ్చు నేను చేసింది, చర్చిలో పండుకోవటం. అక్కడ పండుకోకూడదేమో, కొంచెం పక్కకి వెళ్ళి పండుకోరా బాబు అంటే బాగుంటుంది. లే 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 లేచి వెళ్ళు అన్నారు. ఒక విశ్వాసనే. ఏడుపు వచ్చింది. స్తోత్రం ఏమంటాం, ఏమల్లా ఇద్దరు కలిసి లేపో అన్నారు. నీకే స్తోత్రం ఆయన అని లేచిల్లు. కొంచెం దూరం వెళ్ళినాక దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడవాకు, అంతకంటే రెట్టింపు 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 విశాలంగా ఉన్న మందిర ప్రాంగణం నీకు ఇస్తాను, దానికంటే అనేక రెట్లు పెద్దదైన దాన్ని నేను నీకు ఇస్తా, అందులో నీ చేత పరిచయం చేపిస్తా. మొహమా నువ్వు ఏడు రాడు, ఎంత ఏడుస్తావు, నీకు చేస్తానా పని, భవిష్యత్తులో చేస్తానా అన్నాడు. ఎకరాలకు సరిపోయిన ప్రాంగణాన్ని ఇచ్చాడు. ఎకరాలు ఎంత, ఇది చిన్నదా, ఎకరాలకు ఉంది. ఇప్పుడు ఏ మూల కూర్చుంటే ఏమంటారు ఇక. కాకపోతే ఇప్పుడు ఇందులో నన్ను ఉన్నట్లా, అది వచ్చిన గొడవ. ఏ జామును వచ్చినా ఉంటున్నారు, కనీసం 100 మంది తక్కువ ఉంటలా. ఏ జామునన్నా చూడు 100 మంది తక్కువ ఉంటలా, కనిపిస్తే కాల్చివేత. అటుకుండా వచ్చాడంటే ఇటు పక్క నుంచి వస్తూ ఉన్నారు, ఇక అవుతున్నా వచ్చాడంట అని ఇక అటు నుంచి అటే పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చివరికి ఎప్పుడు వస్తున్నాను తెలుసా, అందరూ నిద్రపోయి మధ్యరాత్రి 2 లేచి వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇంకప్పుడు ఎవరు మెలుగు తెచ్చుకోవాలన్నా ఉండదు ఓపిక. 2 శుభ్రం నిద్రపోతారు. ఆ జామును వచ్చి తిరిగి వెళ్తా. ఏం చేయమంటాం మరి, కనిపిస్తే కాల్చివేతే. ఎప్పుడన్నా గొడవ లేనప్పుడు 144 సెక్షను, మనకి ఎనీ టైం 144 సెక్షనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక అవమానాన్ని మనం పొందినప్పుడు, దేవా నువ్వు చూస్తున్నావు కదా, నీకు స్తోత్రం తండ్రి. ఒక తృణీకారాన్ని మనం పొందినప్పుడు, ఒక అగౌరవంగా మనల్ని మాట్లాడినప్పుడు, యేసయ్యా నువ్వు చూస్తున్నావుగా, నీకే స్తోత్రం. పర్లేదులేయ్యా, వాళ్ళు అలా అంటానికి తగిందాన్నే అన్నీలేయ్యా, ఏమైంది పోనీలే, వాళ్ళకి తెలిస్తే అంటారా, తెలియదులే, పోనీలేయ్యా అంటే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. ఎక్కడున్నా మాట, యెషయా 57:15 ఉంది. నేను వినయము గలవారి యొద్దనో దీన మనస్సు గలవారి యొద్దనో నివసించుచున్నాను అన్నాడు. సో దీన మనస్సు గలవారికి ఆయన మార్గాలు చూపుతాడు, దీన మనస్సు గలవారికి కృప చూపుతాడు, దీన మనస్సు గలవారికి ఏం చేస్తాడు, పరలోక రాజ్య నిర్మాణంలో భాగం ఇస్తాడు, పరలోక రాజ్యంలో స్థలం ఇస్తాడు, దీన మనసు గల వారికి భూలోకాన్ని స్వతంత్రింపజేస్తాడు, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడు. ఏదో ఒక సబ్జెక్ట్ లాగా చెప్పలా, ఒక అనుభవం లాగా నేర్పా. కాబట్టి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మిడిమేళం ఊరేగుతారో, అవసరమైతే 4 మాటలు పట్టానికి ఇష్టపడి తగ్గించుకొని దీన మనసును అలవాటు చేసుకుంటారో మీ ఇష్టం. కొంతమందికి ఓ డైలాగ్ వింటా నేను ఎప్పుడు, ఇగో బ్రదరు నాకు మాట పట్టడం ఇష్టం ఉండదు అంటారు. అది ఏ సేకంటే మొనగాడు. మాట పట్టడం ఇష్టం ఉండదు నాకు, నేను మాట పన్ను నేను మొనగాడు, ప్రభు కంటే మొనగాడు. అరే ఏ పాపం లేనివాడే వచ్చి అన్ని బూతులు తిట్టించుకుంటే లేదు, కానీ ఈ మొనగాడికి మొనగాతే మాట పడతాం ఇష్టం ఉండదంట. ఎంత అహంకారం. అవసరమైతే దేవుని నామం కోసం మాటపడాలి, తిట్లు తినాలి, దూషణ పొందాలి, అవమానాలు పొందాలి, సిద్ధపడాలి.
అది కానీ నువ్వు సాధన చేస్తే దేవుడు నీతోనే ఉంటాడు. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. ఒక మంచి లక్షణం ఈరోజు యేసయ్యలో నుంచి మనం నేర్చుకున్నాం. నా ప్రభు దీనుడు, నా ప్రభు సాత్వికుడు, నా ప్రభులాగే నేను ఉండాలి అని నువ్వు అనుకో. లే సాలిగా లే, పైకి లే. తమ్ముడు అర్జెంటుగా ఆ వాచ్ని మార్చండి. ఆ వాచ్ని మార్చకపోతే వీళ్ళు బలైపోతారు. అర్జెంటుగా ఈ కూటం అయిపోగానే దాన్ని తీసేయండి, ఎందుకంటే అది పావుగంట లేటు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పిన విషయాలు ఎంతమందికి అర్థమైనాయి చెప్పు. అహంకారం గల మనసా, దీన మనసా, మాటకు మాట బదిలిచ్చే మనసా, మాట పడే మనసా? ఆ దీన మనసును సాధన చేసిన వాళ్ళ దగ్గర ఎవరుంటారో, ఆయన మార్గాలు ఎవరికి చెప్తాడో, ఆయన కృప ఎవరికి ఇస్తాడో, భూలోకాన్ని ఎవరికి స్వతంత్రింపజేస్తాడో, పరలోక రాజ్యాన్ని కట్టేవాడెవడో, పరలోక రాజ్యములో భాగస్థుడెవడో, దీన మనస్సు గలవాడు. నా తండ్రి మనందరికీ దీన మనసును అనుగ్రహించుగాక. ఆమేన్. సాత్వికమైన మనసును అనుగ్రహించుగాక. ఆమేన్. విరిగి నలిగిన హృదయాన్ని ఇచ్చుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి మా అందరితో మరొకసారి సూటిగా మాట్లాడి నీలో ఉన్న ఒక దివ్య లక్షణాన్ని మేమందరము ప్రభువా స్వతంత్రించుకోవాల్సిన లక్షణాన్ని మీరు మాతో మాట్లాడారు. దీన మనస్సు గల వారికి కృప చూపే దేవుడుగా, దీన మనస్సు గల వారికి పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడిగా, పరలోక రాజ్యాన్ని కట్టే కృపను అనుగ్రహించేవాడిగా ప్రభువా, దీనులను నైనా భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తారు. దీన మనసు గల వారి యొద్ద నివాసం చేసే దేవుడుగా మీరున్నారు. ఈ శ్రేష్టమైన లక్షణాన్ని మా అందరిలో మీరు యేసునామములో అనుగ్రహించుదురుగాక. మాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని యేసునామములో మీరు తొలగించండి అయ్యా. మూర్ఖత్వాన్ని తొలగించండి దేవా, మొండితనాన్ని తొలగించండి దేవా, సహనము లేనితనాన్ని తొలగించండి దేవా. మాలో మీ రూపం ఏర్పడాలి దేవా. మేము చనిపోయే లోపు నీ వలే మారుదుముగాక, నీ వలే ఆలోచించుదుముగాక, నీ వలే ప్రభువా జీవించుదుముగాక. అట్టి కృప మా అందరికి యేసు నామములో సమృద్ధిగా కలుగునుగాక. ఈ శ్రేష్టమైన మాటలు మా హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి. సాతాను ఎక్కడ కూడా దొంగిలించకుండా దుష్ట దురాత్మ అంధకార శక్తులు, ఐహిక వాంఛలు యేసు నామములో లయపరచబడునుగాక. నీ వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి. అలాగే నీ దాసుని ఇంకను మీ ఆత్మచేత నింపి మరి ఎక్కువగా మీరు మీ కొరకు వాడుకోమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదారా నా మీద లైవ్లు పెట్టి మాట్లాడారు అన్యాయంగా, దూషణ. నా మీద వీడియోలు పెట్టి మాట్లాడారు. మీలో చాలామందికి తెలుసు. దూషణ, ఎగతాళి, హేయమైన మాటలు. నాకు లేదు రోషం, నేను తిట్టలేను. తిట్టడం కాదు, ఒక్కొక్కటి బతుకు మీద పాటలు రాసి పాడగలుగుతా. కానీ ఏమన్నాడు యేసయ్య? మాట అంటే పడు, మాటకి మాట ప్రత్యుత్తరం ఇవ్వద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. డోంట్ వరీ, వాళ్ళు అన్న వాటన్నిటిని నీకు ప్లస్గా మారుస్తాను, నువ్వు మౌనంగా ఉండు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు నాకు చూపిన కృప ఆ దరిద్రులకు ఎప్పటికి దక్కాలండి? నన్ను తిట్టేవాడికి ఎప్పటికి దక్కాలి నాకు దొరికిన కృప? నన్ను అవమానంగా మాట్లాడే వాళ్ళకి, నా మీద అబద్ధాలుగా చెడ్డ మాటలల్లో పలికే వాళ్ళకి నాకు దక్కిన కృప ఎప్పటికి దక్కాలి? వాడు 100 జన్మలైతే దక్కదది. అది నాకు ధన్యత నా దేవుడు ఇచ్చాడు. ఆయనకి మహిమ కలుగునుగా. అందుకే ఎవరెన్ని సణుక్కున్నా, గొణుక్కున్నా, దూషించుకున్నా మౌనంగా తగ్గించుకొని వెళ్ళిపోవటమే కానీ రిటర్న్గా నేను ఒక్కటి కూడా వ్యాఖ్య చేయలేదు. మీరు కూడా అదే నేర్చుకోండి. తగ్గించుకోవటం, దీన మనసు కలిగి ప్రవర్తించటం. చిన్న మాటలాగే ఉంది కానీ పెద్ద కార్యాలు జరుగుతాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి.
మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేశ్వర రక్తమునకు జయం, ప్రభేశ్వర రక్తమునకు జయం, ప్రభేశ్వనామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కృప మనందరికీ తోడై ఉండును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. దీన మనస్కులైన నీ బిడ్డలు ధన్యులై వారితో నీ సన్నిధి ఉండి నీ కృపనిచ్చి బిడ్డలను ఆశీర్వదించమని, తిరిగి ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు, కీడులు, శోధనలు కలగకుండా క్షేమంగా ఇల్లు చేర్చమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, ఇంకోసారి చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నేను ఇంక ఎల్లబుద్ధి కావట్లేదు మీకు. అయిపోయింది ప్రార్థన, ఇంక పోండి. ఆకలైతే ఒక ముద్ద తిని ఇంక పోండి. ఈ వారంలో సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయంట, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యేసు నామములో ఆ ఎగ్జామ్స్ రాసేటువంటి మన బిడ్డలందరికీ కూడా నా తండ్రి జయమిచ్చును గాక. ఆమేన్. 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 ఆటోలకి బాగా కిక్కిరిసి ఎక్కండి, మంచి గుంట చూసి దొల్లించండి, నాకేం ఫోన్ చేయండి. ఇక దండం పెడతాను, మరీ మిడివేలంగా పోవకండి. ఇప్పుడు అదే చెప్పింది. కాస్త చూసుకొని, ఇబ్బంది లేదు, కాస్త జాగ్రత్తగా, కాస్త తేలిగ్గా ఎక్కిపోండి. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పండి కాస్త నిదానంగా బొమ్మని. పాటలు పాడుకుంటా చక్కగా స్తుతించుకుంటా సంతోషంగా వెళ్ళాలి. ఆకలి అయితే ఫుడ్ పెడతారు, ఒక మొదట తినిపోండి. స్తోత్రం. తపనగా పోయి హడావుడి చేసుకోవాకండి. మీ చికెన్ అడిగిపోదు, మీ మటన్ అడిగిపోదు, నిదానంగా పోదు. దేవునికి మహిమ. వందనాలు నాన్న. ఇక్కడున్న వాళ్ళందరి కోసం ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం. మీరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్యతో ఉన్నవాళ్ళు ఆ సమస్యను దేవునికి తెలియజేయండి. మీకు సమాధానం నా తండ్రి ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు, వారి శరీరంలో రోగాలు, వారి కుటుంబాల్లో ఉన్న కలతలు, వారి జీవితాల్లో ఉన్న వేదన, నజరేయుడగు యేసు అతి శ్రేష్టమైన నామములో వాటి నుంచి, ఆ సమస్యల నుంచి యేసు నామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. ఆమేన్. గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప స్వస్థత, గొప్ప ఆదరణ, సమృద్ధి జీవం బిడ్డలకు దయచేసి కృపాక్షేమాన్ని కలిగించి నీ సమాధానంతో నింపమని, అందరినీ నీవు నీ చేతులతో తాకి ముట్టి బాగు చేసి సాక్షులుగా పంపించమని నీ దయగల చేతి బిడ్డలను అప్పగిస్తూ, చదువుకుంటున్న బిడ్డలకు తోడండి, పసికందులకు తోడయ్యి, ఏ బిడ్డలు ఏ శ్రమలో ఉన్న విడుదల కలగాలి, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి యేసు నామములో విడుదల, నీ కృప ఇవ్వు, నీవు కృప చూపు వాళ్ళకి. ఆర్థిక సమస్యల్లో ఉన్న వాళ్ళు, కేసుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారము దయచేయి, న్యాయము తీర్చు. నీ బిడ్డలకు నాయన తోడై ఉండి, ఎవరికి ఏ కొదువున్నా, సంతానం లేక బాధపడుతున్న వారికి సైతం సహాయము చేయి. నీ ఆశీర్వాదంతో బిడ్డల్ని నింపి నడిపించమని, బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి. ఆత్మీయంగా నీకు ఎక్కువ దగ్గర అవడానికి సహాయం వచ్చే, నీ వలె మారడానికి సహాయం వచ్చే. బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. 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 సంతోషంగా బయలుదేరు. సెలవు.